ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధనా కాలములో నేనును నిన్ను కాపాడేదను. మరొకసారి చదువుతున్నా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధనా కాలములో నేనును నిన్ను కాపాడేదను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి. మరొక్కసారి ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభా వేసే కొంత వాక్యాన్ని మేము చదవటానికి నీవు కృప చూపించావు తండ్రి. ప్రభా, అయితే ఇప్పుడు మీ వైపే చూచుచున్నాం ప్రభా. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చి కూడి వచ్చిన మా అందరితో మాట్లాడమని కోరుచున్నాము ప్రభా. మీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి, మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభా. మీ మాటలు పట్టుకోవటానికి కృప చూపించండి. మా హృదయాలలో మీ నిత్య జీవపు మాటలు నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ మధ్యాహ్న సమయంలో ఓర్పుతో వాక్యమును గైకొంటివి అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఓర్పుతో నా వాక్యం గైకొంటివి అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయనుగాక. మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు మృగానికి నమస్కారం చేస్తారు. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు మృగానికి సాగిలపడతారు. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు మృగాన్ని ఆరాధిస్తారు. ఆరాధించడం మాత్రమే కాకుండా మృగం యొక్క ముద్రను కూడా వారు పొందుకొని వారిగా ఉంటారు. అయితే ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడతాయో వారు మాత్రం ఆ మృగానికి సాగిలపడరు, ఆ మృగానికి నమస్కారం చేయరు, ఆ మృగాన్ని ఆరాధించరు, మరియు మృగం యొక్క ముద్రను పొందుకోరు. ఎవరు ఈ పేర్లు రాయబడిన వారు ఎవరు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఈ పేర్లు రాయబడ్డాయి కదా, వారు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు వారెవరో కాదు కానీ యేసుక్రీస్తు యొక్క వధువు అయి ఉన్నాయి. కనుక మృగము ఈ లోకమంతటా తన యొక్క ఉచ్చు అయినటుండగా ఆ ఉచ్చులో వధు తప్పించి మిగిలిన ప్రజలందరూ చిక్కుకుంటారు. కేవలం వధు మాత్రము తప్పించుకునేదిగా ఉంటుంది. మరి మృగం ఎవరు అంటే క్రీస్తు విరోధి ఆత్మ యొక్క ఆఖరి దశ అయి ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే విడుదల చేయబడిందో క్రీస్తు విరోధి ఆత్మ కూడా అప్పుడే విడుదల చేయబడింది. పరిశుద్ధాత్మ ఎప్పుడు విడుదల చేయబడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మరి ఆయన మన కోసం మరి రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టి మరి మరణించి ఉన్నాడు. మరణం నుండి ఆయన పునరుద్ధానం చెందాడు. పునరుద్ధానం చెంది ఆ ఆకాశానికి పరలోకానికి కొనిపోబడ్డాడు. పరలోకానికి ఆరోహణమై ఆయన పరిశుద్ధాత్మగా పెంతుకొస్తు దినాన ఆయన దిగి వచ్చాడు. మేడగది మీద ఆదిమ సంఘం ఏక మనస్సుతో ప్రార్థన చేయించుంటుండగా, ఏక హృదయంతో వారు ప్రార్థన చేయించుంటుండగా పరిశుద్ధాత్మ అగ్నిస్తంభముగా దిగి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ విడుదల చేయబడిందో అప్పుడే క్రీస్తు విరోధి ఆత్మ కూడా విడుదల చేయబడింది. మొదటి దశలో క్రీస్తు విరోధి ఆత్మ అనుకరణ చేసే ఆత్మగా, మోసం చేసే ఒక ఆత్మగా ఉన్నది. అది మొదటి దశ. రెండో దశలో అది ఏ అధికారం పొందుకుందంటే ఈ భూమి మీద సమాధానం లేకుండా చేసే అధికారము, ఒకరినొకరు చంపుకునే అధికారం అది పొందుకుంది. మూడో దశలో అక్రమమైన క్రయ విక్రయాలు చేసే దశ మరి అది కలిగి ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నది నాలుగో దశ. మొదటి 3 గుణ లక్షణాలు ఒకేసారి కలిగి ఉండటం, మోసం చేసే ఆత్మగా ఉండటం,
మరి భూమి మీద సమాధానం లేకుండా చేసే ఆత్మగా ఉండటం, మరియు అక్రమమైన క్రయ విక్రయాలు చేసే ఆత్మగా 3 గుణలక్షణాలు ఒకేసారి వ్యక్తపరచబడతా ఉన్నాయి. ఇక ఆఖరి దశ ఏమిటంటే మృగంగా మార్చబడటం. మృగంగా మార్చబడటం అంటే ఏమిటి అంటే పూర్తి అధికారం పొందుకోవటం. క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మార్చబడినప్పుడు ఈ ప్రపంచంలో ఉండిన వ్యాపారాలన్నీ వాడి గుప్పిట్లో ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉండిన ప్రతి మతపరమైన సంస్థలన్నీ వాడి గుప్పిట్లో ఉంటాయి. ప్రతి రాజకీయము వాడి గుప్పిట్లో ఉంటుంది. ప్రతి దేశము వాడి గుప్పిట్లో ఉంటుంది. ప్రతి ప్రభుత్వం వాడి గుప్పిట్లో ఉంటుంది. ప్రతి విద్యా సంస్థలు వాడి గుప్పిట్లో ఉంటాయి. ప్రతి హాస్పిటల్స్ వాడి గుప్పిట్లో ఉంటాయి. ఎవరైనా వ్యాపారం చేయాలంటే ఆ మృగం యొక్క ముద్ర పొందుకోవాలి అని క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తుంది? నా ముద్రను పొందుకో, అప్పుడు నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు. ఎవరైనా ఉద్యోగం చేయాలంటే నా ముద్రను పొందుకో, అప్పుడు నువ్వు యథావిధిగా ఉద్యోగం చేసుకోవచ్చు. హాస్పిటల్స్లో మరి ఫ్రీ ట్రీట్మెంట్లు పొందుకోవాలంటే నా ముద్రను పొందుకో, అప్పుడు నీకు ఫ్రీ ట్రీట్మెంట్లు జరుగుతాయి. స్కూల్లో కాలేజీలో పిల్లలను చదివించాలంటే నా ముద్రను పొందుకో, మీ పిల్లలు చక్కగా స్కూల్లో కాలేజీల్లో చదువుకోవచ్చే అభ్యంతరం లేకోకుండా. ఆఖరికి మరి చర్చిలో ఆరాధన జరిగించుకోవాలన్నా చర్చి నడపడానికి మృగం యొక్క ముద్ర పొందుకోవలసిన పరిస్థితి రానయ్యి ఉన్నది. ఈ లోకస్తులకైతే అది ఒత్తిడి సమయం కాదు. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడవో వారు ఎంచక్క మృగం యొక్క ముద్రను పొందుకుంటారు. వారు చేసుకునే వ్యాపారాలు యథావిధిగా చేసుకుంటారు. మృగం యొక్క ముద్రను ఈ లోకస్తులు పొందుకుంటారు, యథావిధిగా ఉద్యోగాలు చేసుకుంటారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు లేకపోతే ఎంచక్క పిల్లల్ని ఆ మృగం యొక్క ముద్రను పొందుకొని పిల్లల్ని స్కూల్లో కాలేజీలో చదివించుకుంటారు, ఫ్రీ ట్రీట్మెంట్లు పొందుకుంటారు. మరి ఈ లోకానికి సంబంధించిన ప్రతి రాయితీని పొందుకుంటారు. ఆ సమయం ఎవరికి ఒత్తిడిగా ఉంటుంది అంటే వధువుకి ఒత్తిడిగా ఉంటుంది. వధువు మరి మృగానికి సాగిలపడదు, వధువు మృగానికి నమస్కారం చేయదు, వధువు మరి ఆ మృగాన్ని ఆరాధన చేయదు, ఆ మృగం యొక్క ముద్ర పొందుకోదు. కాబట్టి ఆ మృగం వచ్చే క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మార్చబడే ఆ సమయం వధువుకి ఒత్తిడిని ఎదుర్కొంటుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈనాడు పరిస్థితులు మనం చూస్తూ ఉండినట్లయితే దేవుడు త్వరగా మనల్ని ఆ సమయానికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచ రాజకీయాలు మనం చూసినట్లయితే చకచక మారిపోతూ ఉన్నాయి. పరిస్థితులన్నీ త్వరగా మారిపోతూ ఉన్నాయి. రాజ్యాంగాల్లో సవరణలు తీసుకువస్తూ ఉన్నారు. ఒకటే ప్రభుత్వం కలిగి ఉండటానికి, ఒకటే కరెన్సీ కలిగి ఉండటానికి, మరి ఒకటే మతం కలిగి ఉండటానికి సవరణలు తీసుకువస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆఖరికి ఆ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొత్తగా ఏం చెప్పాడంటే పార్లమెంట్లో మనమంతా యూదులమే అని చెప్పుకోవటం మొదలుపెట్టాడు. పక్క హైందవ్యవాది ఈయన యూపీ సీఎం. మనమంతా యూదులమే, మోషే కదేదో కాదు కానీ కృష్ణుడి కదే అని చెప్పుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళ రాజకీయం ఏంటంటే ఒకటే మతాన్ని తీసుకురావటం. వాళ్ళు ఏదో యూదుల నుంచి వచ్చారనేది కాదు విషయం. ఒకటే మతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకువస్తూ ఉన్నారు. రహస్యంగా ఆ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒకటే మతం రానై ఉన్నది. ప్రపంచం మొత్తం ఒకటే ప్రభుత్వం రానై ఉన్నది. ప్రపంచం మొత్తం ఒకటే కరెన్సీ రానై ఉన్నది. అవన్నీ మృగము నియంత్రించనై ఉన్నాడు. అప్పుడు లోకమైతే వారి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మృగం యొక్క ముద్ర పొందుకొని వాళ్ళు యథావిధిగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ మృగం వేసే ఉచ్చులో వారు చిక్కుకుంటారు. కానీ వధువు మాత్రం ఆ మృగం వేసే ఉచ్చులో చిక్కుకోదు. ఎందుకంటే నమస్కారం చేయదు, సాగిలపడదు, ఆరాధన చేయదు, ముద్ర పొందుకోదు. కాబట్టి కనుక ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం. ఆ పరిస్థితులు రానై ఉన్నాయి. పరిస్థితులు మార్చబడుచున్న కాలంలో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాము. అయితే ఈ ముగింపు కాలంలో మనం జీవించుచుంటుండగా ఒక మరి గొప్ప కార్యం మన ఎదుట పెట్టబడి ఉన్నది.
ఆ గొప్ప కార్యం ఏమిటి అంటే వాక్యాన్ని నేర్చుకొనుటై ఉన్నది. మరి పరిశుద్ధాత్మ మరి ఈనాడు వాక్యాన్ని బోధిస్తూ ఉండినాడు. ఆ వాక్యములో దేవుడు ఈనాడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది బయలుపరచబడుతున్నది. వందల సంవత్సరాలుగా మరి ఏ వాక్యమైతే ముద్రించబడిందో, దానియేలు గ్రంథంలో ఏ వాక్యమైతే ముద్రించబడిందో, వందల సంవత్సరాలలో మరి ప్రకటన గ్రంథంలో ఏ వాక్య భాగాలైతే ముద్రించబడ్డాయో ఆ వాక్య భాగాలను ఇప్పుడు దేవుడు తెరుచుచున్నాడు. ఆ వాక్య భాగాలు తెరచడం ద్వారా మరి పాప పురుషుడు ఈ భూమి మీదకి ఏ విధంగా రానై ఉన్నాడు, వాడు పరిశుద్ధ స్థలంలో ఏ విధంగా కూర్చొనై ఉన్నాడు, వాడు ప్రజల ద్వారా ఏ విధంగా ఆరాధించబడతాడు, అప్పుడు దేవుడు తన యొక్క ఉగ్రతను ఈ భూమి మీద ఏ విధంగా క్రొమ్మరిస్తాడు, ఈ భూమి ఏ విధంగా కాల్చబడుతుంది, మరి ఈ భూమి నూతన భూమిగా ఏ విధంగా మార్చబడుతుంది, ఆకాశము నూతన ఆకాశముగా ఏ విధంగా మార్చబడుతుంది, మరి పూర్వపు ఏదేనుగా ఏ విధంగా పునరుద్ధరించబడుతుందో ఈ వాక్యములో దేవుడు సమస్త సంగతులను బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ భూమి యొక్క ముగింపు స్టేజ్లో మనం జీవిస్తూ ఉన్నాం. భూమి యొక్క ముగింపు స్టేజ్లో మనం జీవిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం మన దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఏ దేవుడైతే ప్రపంచాలను నిర్మించాడో, ఏ దేవుడైతే భూమి ఆకాశాలను సృజించాడో, ఏ దేవుడైతే సృష్టికర్త అయి ఉన్నాడో ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు దిగి వచ్చాడు. మనకు ఒక రక్షణ సువార్తను తీసుకువచ్చాడు. మన మధ్యన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. మరియు ఆయన మన కోసం మరి మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించిన వాడిగా ఉండినాడు. విమోచనను ఆయన తెరిచిన వాడిగా ఉండినాడు. కనుక మన దేవుడే శరీరధారిగా దిగి రావటానికి ఆనాడుండిన మనుషులు సాక్షులుగా ఉన్నారు. ఇదిగో అపోస్తులు సాక్షులుగా ఉన్నారు. ఇదిగో మన దేవుడు, మన సృష్టికర్త శరీరధారిగా వచ్చాడు, ఆయన రక్షణ సువార్తను ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, ఫైనల్గా ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించాడని ఆ కాలంలో ఉండిన అపోస్తులు సాక్షులుగా ఉండినట్లే ఈ ముగింపు కాలంలో ఈ ముగింపు తరము మరొక కార్యానికి సాక్షులుగా ఉన్నారు. ఏ కార్యానికి సాక్షులుగా ఉన్నారు అంటే, రానియున్న కాలంలో మరి యేసుక్రీస్తు వారు మన దేవుడు ఏ విధంగా శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చాడో అదేవిధంగా సాతానుడికి కూడా ఒక శరీరం ఇవ్వబడుతుంది. వాడు కూడా శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి పాప పురుషుడిగా వస్తాడు. వాడు పరిశుద్ధ స్థలంలో కూర్చుండబెట్టబడతాడు, దేవుని స్థానంలో కూర్చుండబెట్టబడతాడు, ప్రజల ద్వారా వాడు ఆరాధించబడతాడు. వాడు సంస్థలకు పైగా కూర్చుంటాడు, శాఖలకు పైగా కూర్చుంటాడు, రాజకీయాలకు పైగా కూర్చుంటాడు, ప్రతి వ్యాపారానికి పైగా కూర్చుంటాడు, సమస్తాన్ని నియంత్రించువాడిగా ఉంటాడు. అయితే వాడి ఉచ్చు నుండి తప్పించుకోవటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మర్మయుక్తమైన బబులోను నుండి బయటికి రా, దాని పాపంలో నువ్వు పాలిభాగస్తులు కామాక, దానికి సంభవించు ఉగ్రతలో నుండి నువ్వు తప్పించాలంటే ఆ మర్మయుక్తమైన బబులోను నుండి బయటికి రమ్మంటూ మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బెర్న్హామ్ గారు షాలోమ్ అనే వర్తమానాన్ని 1964 సంవత్సరం 1వ నెల 19వ తారీఖున బోధించాడు. ఆ షాలోమ్ అనే వర్తమానంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ ముగింపు కాలంలో అంట భూమి మీద చీకటి కమ్ముకొని ఉంది. ఈ భూమి మీద చీకటి కమ్ముకొని ఉంది. అయితే ఈ భూమి మీద దేవుని కుమారులు ఉన్నారు, దేవుని కుమార్తెలు ఉన్నారు, వధువుగా ఉండిన వారు ఉన్నారు. అటువంటి వారి కోసం చీకటి కమ్మిన ఈ భూమి మీదకి తన వెలుగును పంపిస్తూ ఉంటున్నాడు. ఆది కాండంలో ఏ విధంగా ఆయన వెలుగును సృజించి వెలుగును చీకటిని వేరు చేసిన విధంగా ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉండిన మనలను లోకము నుండి వేరు చేస్తూ ఉండినాడు. వెలుగు సంబంధులుగా ఉండిన మనలను సంస్థల నుండి, శాఖల నుండి వేరు చేశాడు. వెలుగు సంబంధులుగా ఉండిన మనలను లోక వ్యసనముల నుండి వేరు చేశాడు, సాంప్రదాయాల నుండి వేరు చేశాడు, ఆచారముల నుండి వేరు చేశాడు, ప్రతి మానవ పోకడల నుండి వేరు చేశాడు, మానవపరమైన ప్రతి వ్యసనము నుండి మనల్ని వేరు చేశాడు. వెలుగు సంబంధులుగా ఒక ప్రత్యేకమైన జనాంగముగా నిలబెడతా ఉండినాడు. అటువంటి ప్రజలకు
దేవుడు మరి ఈ వర్తమానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ వర్తమానంలో ఏ ఏ కాలాలలో ఏమేమి మన దేవుడు చేయనై ఉన్నాడో సమస్త సంగతులు రాయబడ్డాయి. ఈ వర్తమానం ఏ విధంగా ఉన్నదంటే మ్యూజిక్ డైరెక్టర్ రాసిచ్చే ఒక మ్యూజిక్ షీట్ లాగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే కీబోర్డ్ ప్లేయర్కి ఒక మ్యూజిక్ షీట్ రాసిస్తాడు, ప్యాడ్ ప్లేయర్కి ఒక మ్యూజిక్ షీట్ రాసిస్తాడు, గిటార్ ప్లేయర్కి ఒక మ్యూజిక్ షీట్ రాసిస్తాడు. దాన్ని చూసుకుంటా వారు ప్లే చేస్తూ ఉంటారు. వారు ఏ నోట్స్ ప్లే చేయాలో దాంట్లో రాయబడి ఉంటుంది, ఎంత స్పీడ్లో ప్లే చేయాలో దాంట్లో రాయబడి ఉంటుంది, ఏ బీట్ తర్వాత ఏ బీటు మరి ప్లే చేయాలో దాంట్లో రాయబడి ఉంటుంది. అది చూసినప్పుడు వారికి అర్థమైపోతుంది సంగీతం ఏ విధంగా వెళ్ళబోతుందో అని వారికి అర్థమైపోతుంది. ఆ షీట్ మనం చూసినట్లయితే తెలుగులో రాయబడదు, లేదంటే ఇంగ్లీష్లో రాయబడదు. సంగీతానికి ఒక భాష ఉన్నది, సంగీతానికి గుర్తులు ఉన్నాయి, ఆ గుర్తుల్లో రాయబడుతుంది. అది సంగీతం నేర్చుకున్న వాడికి, మ్యూజిక్ నేర్చుకున్న వాడికి స్పష్టంగా అర్థమైపోతుంది అది చూసినప్పుడు. కానీ నేర్చుకోని వాడికి గందరగోళంగా ఉంటుంది. ఏంటి ఈ గుర్తులేంటి, ఈ యొక్క సింబల్స్ ఏంటి అని అయోమయంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. కానీ నేర్చుకున్న వాడికైతే చాలా స్పష్టంగా ఉంటుంది. దేని తర్వాత ఏదొస్తుంది, దేని తర్వాత ఏదొస్తుంది, ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ వేగంగా వాయించాలి, సమస్త సంగతులు ఆ షీట్లో రాయబడి ఉంటాయి. ఈనాడు వాక్యము కూడా అదే విధంగా ఉన్నది. ఈనాడు ఆ మ్యూజిక్ షీట్ మన డైరెక్టర్, మన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఇది అందరికీ అర్థమయ్యే మ్యూజిక్ షీట్ కాదు. ఇది దేవుడు తాను నిర్ణయించిన బిడ్డలకు మాత్రమే అర్థమయ్యేలాగా రాసిచ్చిన మ్యూజిక్ షీట్. ప్రకటన గ్రంథం ఈ కాలానికి సంబంధించిన గ్రంథమై ఉన్నది. ఆ ప్రకటన గ్రంథం అందరికీ అర్థమయ్యేలాగా రాయలేదండి దేవుడు, ఆయన గుర్తుల రూపంలో రాశాడు. హల్లెలూయా, గుర్తుల రూపంలో రాశాడు. ఆ గుర్తులు ఎవరికీ అర్థమవుతాయి, ఆ గుర్తు వెనకాల ఉద్దేశం ఏమై ఉన్నదో ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవరికైతే దేవుడు కనులు తెరిచాడో, ఎవరికైతే హృదయాన్ని తెరిచాడో, ఎవరైతే ఈ ప్రవక్త యొక్క వర్తమానం క్రింద ఉన్నారో వారు మాత్రమే గ్రహించగలిగిన సంగతులై ఉన్నాయి. కనుక వారు ఏ జంక్షన్లో ఉన్నారు, ఏ కోడలలో ఉన్నారో వారు ఎరిగిన వారిగా ఉన్నారు. నేను ఈ జంక్షన్లో ఉన్నాను, ఈ జంక్షన్లో దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ కోడలలో ఏం చేస్తూ ఉన్నాడు, తర్వాత వచ్చే జంక్షన్లో ఏం చేయనై ఉన్నాడు అని సమస్త సంగతులు రాయబడ్డాయి. కనుక వారికి ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి, ఎన్నిక చేయబడిన బిడ్డలు ఏం చేస్తారు, ఆ వాక్యాన్ని విశ్వసించు వారిగా ఉంటారు. ఆ వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని చేర్చుకొని, ఆ వాక్యాన్ని వారి జీవితాలలో అన్వయించుకొని వారిగా ఉంటారు. వారే వాక్యముగా మార్చబడతారు. ఎప్పుడైతే ఆ వాక్యంలో రాయబడిన కార్యాలు నెరవేర్పులోకి వస్తూ ఉన్నాయో నా విశ్వాసం వృధాగా పోలేదు. నా దేవుడు ముందుగా ఏం జరగనై ఉన్నాయో చెప్పువాడై ఉన్నాడు, దాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. కనుక ఆ వాక్యం కొరకు నేను నిలబడినప్పుడు, ఆ వాక్యమందు నేను విశ్వాసం ఉంచినప్పుడు నా విశ్వాసం ఒమ్ము కాలేదు, దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అని మనం నిరీక్షణ కలిగిన వారముగా ఉంటాము. అందుకే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏ ఏ కాలాల్లో ఏ ఏ వర్తమానం అయితే నేను ఇచ్చానో ఆ వర్తమానాన్ని బట్టి నిలబడిన వారికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, నేను పంపించిన వాక్యాన్ని బట్టి నువ్వు నిలబడ్డావు, నేను పంపించిన వాక్యం పట్ల నీవు విశ్వాసం కలిగి ఉన్నావు, నేను పంపించిన వాక్యం ఎప్పుడు నెరవేరుతుందో అని నిరీక్షణ కలిగిన వాడవుగా నీవు ఉన్నావు. కనుక నీకు నేను నియమించిన జీతం నా యొద్ద ఉన్నది, నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు చెందవలసిన జీతం నేను నీకు ఇచ్చేదను అని దేవుడు చెప్పటం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఈనాడు మనకు ఒక వాక్యం ఇవ్వబడింది. ఆ వాక్యం ద్వారా మనం మేల్కొల్పబడిన వారమై ఉన్నాము. హల్లెలూయా, మేల్కొల్పబడ్డాం. వాక్యం నుండి వాక్యాన్ని బట్టి మనం మేల్కొల్పబడ్డాం. ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు, వెళ్ళి మనం డిస్టర్బ్ చేసేసాం, లేపేశాం, వెంటనే నిద్ర పట్టాలంటే వెంటనే మళ్ళా నిద్రలోకి వెళ్ళిపోడు, లేపేశాం. కాబట్టి ఈ వాక్యం ఏం చేస్తుందంటే నిద్రపోచున్న మనలను మేల్కొల్పింది. పూర్వపు స్థితికి మనం వెళ్ళటానికి ఇక ఏమాత్రం ఇష్టపడటం లేదు.
ఈ వాక్యాన్ని బట్టి మన స్థితి మార్చబడింది, మన ఆలోచనలు మార్చబడ్డాయి, మన ఉద్దేశాలు మార్చబడ్డాయి, మన జీవితమే మార్చబడి ఉన్నది. కనుక గమనించండి, ఈ వాక్యము మనం మాత్రమే ఎందుకు అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ లోకంలో ఎంతోమంది పండితులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది విద్యావేత్తలు ఉన్నారు. బైబిల్ కాలేజెస్కి వెళ్ళి మరి ఈ థియాలజీలో బైబిల్ కాలేజీలకు వెళ్ళి థియాలజీలో డిగ్రీలు చేస్తున్న వారికి వాక్యం అర్థం కాలేదు. మాస్టర్ డిగ్రీ చేసిన వారికి వాక్యం అర్థం కాలేదు. ఆఖరికి పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు. అల్పులమైన మనం గ్రహించుచున్నామంటే వారికంటే గొప్పవారమా, వారికంటే మేధాశక్తి కలిగిన వారమా, వారికంటే జ్ఞానం కలిగిన వారమా అంటే కాదు. మనం ఈ వాక్యం కొరకు అభిషేకించబడిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాము. ఈ వాక్యము కొరకు జగత్ పునాది వేయబడటానికి మునిపే మనం నిర్ణయించబడిన వారమై ఉన్నాం. ఈ వాక్యం కొరకు జగత్ పునాది వేయబడటానికి మునిపే మనం ముద్రించబడిన వారమై ఉన్నాం. కనుక గమనించండి, మనం ఆ వాక్యము కొరకు ముద్రించబడి ఉంటుండగా ఈ వాక్యము మనకు అనుగ్రహించబడినప్పుడు మనం మరణించిన స్థితిలో లేము, కానీ దేవుని యొక్క జీవంతో నింపబడిన వారముగా ఉండినాం. హల్లెలూయా. మనం అహరోను చేతికర్ర ఏ విధంగా షకీనా మహిమ దానిలోనికి ప్రవేశించినప్పుడు, ఏ విధంగా జీవంతో నింపబడినప్పుడు ఫలించటం మొదలుపెట్టిందో అటువంటి క్రైస్తవులముగా మనం ఉన్నాము. ఈ వాక్యము మనలో ప్రవేశించినప్పుడు మునుపుండినట్లు మోడుబారిన స్థితిలో మనం లేము, కానీ మనం చిగురించుచున్న వారముగా ఉండినాము. ఈ వాక్యము కోసం నిలబడి ఈ వాక్యము మన జీవితాల ద్వారా వ్యక్తపరచుచున్నాము. హల్లెలూయా. వ్యక్తపరచుచున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ వాక్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి జయశీలుడిగా ఉండినాడు. హల్లెలూయా. విజయం పొందుకొనిన వాడిగా ఉండినాడు. ఈ వాక్యము జీవించటమే విజయమై ఉన్నది. ఈ వాక్యము జీవించటం సాధారణమైన విషయం కాదండి. ఎన్నో త్యాగాలు చేయాలి. మన బంధువుల నుండి వేరుపరచబడుతున్నాం, మన స్నేహితుల నుండి వేరుపరచబడుతున్నాం, మన యొక్క శ్రేయోభిలాషుల నుండి వేరుపరచబడుతున్నాం, మరి లోక ఆచారములను విడిచిపెడతా ఉన్నాం, అప్పుడు దాకా అలవాటైన పనులను విడిచిపెడతా ఉండినాము, ఎన్నో త్యాగాలు చేయవలసిన వారమై ఉన్నాము. దేవుని కోసం నిలబడటం అంటే మరి సాధారణమైన విషయం కాదు. క్రైస్తవుడిగా ఉండి కూడా ఏ కష్టం లేకుండా ఉన్నామంటే క్రైస్తవుడిగా నీవు జీవించట్లేదని అర్థం. కొన్ని సంఘాల్లో చెప్తారు, బయట హైందవులుగా ఉండినప్పుడు బొట్లు పెట్టుకున్నారు, ఎక్కడికి వచ్చినా మీ ఇష్టం అండి, తీస్తే తీయండి లేదంటే లేదు, మార్పు ఏం లేదు, త్యాగమేం చేయట్లా. అక్కడ బయట నగలతో అలంకరించుకున్నాం, ఇక్కడికి వచ్చినా కానీ తీస్తే తీయండి లేదంటే లేదు, నష్టమేం లేదు, దేవుడేం చెప్పట్లేదు అని మోసగిస్తారు. పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మోసగిస్తూ ఉన్నారు. బొట్లు ఆ మెటీరియల్ అంతా దేవుడే కదా ఇచ్చింది. దేవుడు మెటీరియల్ ఇచ్చినప్పుడు చేసుకుంటే ఆ మెటీరియల్తో ఒక బొట్టు చేసుకుంటే తప్ప అని అంటున్నారు. ఇప్పుడు ఉండిన యవన పాస్టర్లు రాజ్ప్రకాష్ పౌల్ మీటింగ్ పెడితే 10,000 మంది ఎందుకు వస్తున్నారు? స్టేడియం మొత్తం నిండిపోతుంది. ఎందుకు నిండిపోతుంది? అక్కడ ఏం ఫిల్టరేషన్ ఏమి ఉండదు. దేవుడే ఇచ్చాడు ఈ మెటీరియల్. మీరు స్టిక్కర్లు పెట్టుకోవటానికి, బొట్లు పెట్టుకోవటానికి దేవుడే మెటీరియల్ ఈ భూమి మీద ఇచ్చాడు. కాబట్టి మీరు ఆ మెటీరియల్తోనే కదా చేసుకునేది, దేవుడిచ్చిన మెటీరియల్తోనే కదా చేసుకునేది. దేవుడే దాన్ని బట్టి కోపం రాదు మీకు అని అంటున్నాడు. ఎంత మోసం గమనించండి. క్రైస్తవుడిగా జీవించడం అంటే అది ఒక త్యాగమై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కనుక ఆ విధంగా జీవించడం అంటే మన సొంత శక్తితో, మన సొంత జ్ఞానంతో ఆ విధంగా జీవించలేము. మనలోనే క్రీస్తు జీవించవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే వాక్యం కొరకు నిలబడగలుగుతాం. మనలో క్రీస్తు లేకోకుండా వాక్యం కోసం నిలబడలేము. నేను మీలో జీవిస్తానని యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు.
తండ్రి యందు నేనును నా యందు తండ్రియు నిలిచి ఉన్న ప్రకారము మీ యందు నేనును నా యందు మీరును నిలిచి ఉన్నారని నిశ్చయముగా ఆ దినమున తెలుసుకుంటారు అని ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఈనాడు మన యందు క్రీస్తే జీవిస్తూ ఉండినాడు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉండినవాడు గొప్పవాడై ఉన్నాడు. కనుక ఆయన మనలో జీవించాలి అంటే లోకపరమైన ఆలోచనలన్నీ మనం కలిగి ఉంటే మనలో ఆయన జీవించగలడా? లోకపరమైన శరీర సంబంధమైన స్వభావం కలిగి ఉంటే, ఈర్ష్యలు, అసూయలు, కోపాలు, ద్వేషాలు కలిగి ఉంటే మనలో క్రీస్తు జీవించగలడా? జీవించలేడు. ఆయన జీవించడానికి యోగ్యమైన పరిస్థితి ఉండాలి మన హృదయంలో. అటువంటి పరిస్థితి మనం కలుగజేయవలసిన వారమై ఉన్నాం. అటువంటి పరిస్థితి ఏ విధంగా కలుగజేయగలం? మనల్ని మనం ఖాళీ చేసుకొనినప్పుడు, హల్లెలూయా, మనల్ని మనం ఖాళీ చేసుకొనినప్పుడు దేవుడు తన వాక్యముతో నింపి ఆయనే ప్రవేశించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉండిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటున్నావా అంటే, నాకు పరిశుద్ధాత్మ వద్దు అనే ఏ క్రైస్తవుడు ఉండడు. క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతి వ్యక్తి నేను దేవుని చేత నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి అని కోరుకుంటాడు. అయితే దేవుడు నింపబడటానికి నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటావా అంటే, నిన్ను నువ్వు ఖాళీ చేయబడటానికి ఏ ఒక్కరు ఇష్టపడని వారిగా ఉంటారు. ఎందుకంటే ఎన్నో అలవాట్లు వదులుకోవాల్సి వస్తుంది, ఎన్నో ఆచారాలు విడిచిపెట్టాల్సి వస్తుంది, ఎన్నో సాంప్రదాయాలు వదిలిపెట్టాల్సి వస్తుంది, వస్త్రధారణ మార్చుకోవాల్సి వస్తుంది, అలంకరణ విడిచిపెట్టాల్సి వస్తుంది, జీవన శైలి మార్చుకోవాల్సి వస్తుంది, మాట తీరు మార్చుకోవాల్సి వస్తుంది, నడవడిక మార్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మార్చబడినప్పుడు, పరిశుద్ధ వాతావరణం మన హృదయంలో ఉండినప్పుడు దేవుడు మనలో నివాసం చేయువాడై ఉన్నాడు. కనుక గమనించండి, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఏం చెప్తా ఉంటున్నాడు? నా వాక్య విషయమై నీవు ఓర్పు వహించావు అని చెప్తా ఉన్నాడు. ఇది అందరితో చెప్పే మాట కాదు. ఇది ప్రతి కాలంలో దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం కొరకు నిలబడుటలో శోధనలు ఎదుర్కొంటారు. ఆ వాక్యం కొరకు నిలబడినప్పుడు పరీక్షలు ఎదుర్కొంటారు. ఆ వాక్యం కొరకు నిలబడినప్పుడు తన వారిని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. అయినా కానీ నువ్వు కష్టమైనా నా వాక్యాన్ని విడిచిపెట్టలేదు, నష్టమైనా నా వాక్యాన్ని విడిచిపెట్టలేదు, నీకు అవమానం కలిగిన నా వాక్యాన్ని విడిచిపెట్టలేదు, నీకు శ్రమ కలిగిన, శోధన కలిగిన నా వాక్యాన్ని నీవు విడిచిపెట్టలేదు. ఓర్పుగా నా వాక్యాన్ని గైకొని ఉన్నావని ఎవరితో చెప్తాడు దేవుడు? ఎవరైతే వాక్యం కోసం నిలబడి ఉన్నారో వారితో చెప్తా ఉండినాడు. నిజానికి ఈ వాక్య భాగం తుయతైరా సంఘకాలానికి సంబంధించిన వాక్య భాగమై ఉన్నది. అది మన కాలానికి వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే రానయ్యున్న కాలంలో మనము వధువుగా, క్రీస్తు యొక్క వధువుగా ఉండిన మనము ఒత్తిడిని ఎదుర్కొననయ్యున్నాము. పరిస్థితులు మార్చబడుచున్నాయి. క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మారనయ్యున్నది. మృగంగా మారినప్పుడు మృగం యొక్క ముద్ర కలిగి ఉంటేనే ఉద్యోగాలు, మృగం యొక్క ముద్ర కలిగి ఉంటేనే వ్యాపారాలు, మృగం యొక్క ముద్ర కలిగి ఉంటేనే స్కూళ్ళకి, కాలేజీలకి అనుమతులు, మృగం యొక్క ముద్ర కలిగి ఉంటేనే మరి ఆ యొక్క ఫ్రీ ట్రీట్మెంట్లు, మృగం యొక్క ముద్ర కలిగి ఉంటేనే రాజకీయ పార్టీకి సంబంధించిన పథకాలన్నీ ఇవ్వబడతాయి. అటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో కూడా నీవు నా వాక్యం కోసం నిలబడి ఉన్నావు గనుక అని మాట్లాడుతూ ఉండినాడు. ప్రవక్త వాక్యం కొరకు నిలబడుట, ఓర్పు వహించుట, వాక్య విషయమై ఓర్పు వహించుట అంటే ఏంటో 7 సంఘకాలాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. 7 సంఘకాలాల్లో మాట్లాడుతా ఎవరి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడంటే అబ్రహాము గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అబ్రహాము గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. ఆ వాక్య లేఖనాలను ఎత్తి చూపుతా ఉన్నాడు. ఏ అంశం మాట్లాడతా? వాక్య విషయమైన ఓర్పు గురించి మాట్లాడతా అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త. 13వ వచనం 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే
ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేక పోయెను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలములను పొందెను. ఇక్కడ అబ్రహామును గమనించండి. అబ్రహాము కల్దీల దేశంలో పుట్టాడు. అబ్రహాము ఆ ఉరు ప్రాంతంలో పుట్టాడు. ఈ కల్దీల దేశం ఉరు ప్రాంతం ఎవరి రాజ్యమై ఉన్నది? నిమ్రోదుకు సంబంధించిన రాజ్యమై ఉన్నది. అబ్రహాం పుట్టుకతో ఒక విగ్రహారాధన కుటుంబంలో జన్మించాడు, ఒక విగ్రహారాధికుడిగా జన్మించాడు. అయితే ఆ విగ్రహారాధికుడిగా అబ్రహాము 75 సంవత్సరాలు ఆ దేశంలో జీవించాడనమాట. అయితే దేవుని యొక్క కృపను బట్టి దేవుడు అబ్రహాముని దర్శించాడు. అబ్రహామును దర్శించి, నేను చూపించనయున్న దేశానికి ప్రయాణం కమ్ము, ఇదిగో నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని కల్దీల దేశంలోనే దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. దేవుని యందు విశ్వాసంతో అబ్రహాం ఏం చేశాడు? తన దేశాన్ని విడిచిపెట్టేశాడు, తన తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు, తన బంధువులను విడిచిపెట్టేశాడు, తన స్నేహితులను విడిచిపెట్టేశాడు, తనకుండిన అక్కడ వ్యాపారాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని యందుండిన ఆ కొద్దిపాటి విశ్వాసముతో ఆ దేశం నుండి బయటికి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏ దేశానికి దేవుడు తీసుకువెళ్తాడో అబ్రహాంకు తెలియదు, తీసుకువచ్చేదాకా అబ్రహాంకి తెలియదు. దేవుడు ఏం చేశాడు? ఆ ఇరాక్ ప్రాంతం నుండి, ఆ యొక్క ఆ నిమ్రోద్ రాజ్యం నుండి ప్రయాణం ప్రారంభించి నేరుగా ఆ కానాను దేశానికి రావటం, దేవుడు నడిపించటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు కానాను దేశానికి వచ్చిన తర్వాత మరొకసారి తానిచ్చిన వాగ్దానాన్ని, నేను నీ ఎడల వాస్తవతగా మారుస్తానని మరొకసారి రూఢిపరిచాడు. అయితే గమనించండి, ఆ కానాను దేశంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహామును పరీక్షిస్తున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసానికి తండ్రి కదా. ఆ పరీక్షల్లో ఎప్పుడైనా విఫలం చెందాడంటే మీ వలే నా వలే అబ్రహాము కూడా విఫలం చెందాడు. ఎక్కడా అని అడుగుతారేమో. ఇదిగో ఇదే నీ స్థానం, ఇదిగో కానాను దేశమే నీ స్థానం, ఇది నీకు స్వాస్థ్యము, ఇది నీకును నీ కుమారులకు స్వాస్థ్యముగా ఇస్తాను, ఈ దేశములో నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను, ఇదే నీ యొక్క స్థానమై ఉన్నదని అబ్రహాంని కానాను దేశంలో దేవుడు నిలబెడితే ఆ దేశంలో కరువు వచ్చింది. అబ్రహాం ఏం చేశాడు? ఆ దేశాన్ని విడిచిపెట్టి ఒకసారి గెరారు ప్రాంతానికి వెళ్ళాడు, ఒకసారి కరువు వచ్చిందని ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఉండినంతకాలం భయం లేదు, ఆ దేశంలో ఉండినంతకాలం బెరుకు లేదు, ఆ దేశంలో ఉండినంతకాలం ఎటువంటి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉంటే కరువైనా కానీ పోషించువాడు దేవుడై ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన స్థానాన్ని విడిచిపెట్టి గెరారు ప్రాంతానికి వెళ్ళాడో, ఆ ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడో, 2 సార్లు అబద్ధం ఆడాడు తన భార్య విషయమై, భయానికి గురయ్యాడు. అయినా కానీ దేవుడు పడిపోయిన అబ్రహాంని మరలా లేపి మరలా తన స్థానంలో నిలబెట్టాడు. పడిపోయాడు కదా అని అబ్రహాంని దేవుడు విడిచిపెట్టలా. మన దేవుడు కృపగలిగిన దేవుడై ఉన్నాడు. మరలా తన స్థానంలో నిలబెట్టాడు, మరలా బలపరిచాడు, మళ్ళా పరీక్షించాడు, మళ్ళా బలపరిచాడు, మళ్ళా పరీక్షించాడు. దేవుడు ఏదైతే ప్రారంభించాడో దాన్ని ముగించటానికి నిశ్చయత కలిగిన వాడిగా ఉండినాడు. ఎందుకంటే అబ్రహాముతో షరతులు లేని ఒక నిబంధనను దేవుడు చేసుకొని ఉన్నాడు. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో బయటికి వచ్చుతున్నప్పుడు అబ్రహాము కొద్దిపాటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుని గురించి ఎప్పుడూ అబ్రహాము వినలేదు. విగ్రహారాధన చేసుకునేవాడు, యెహోవా దేవుని గురించి ఎప్పుడు వినలేదు అబ్రహాం. అటువంటి దేవుని యందు విశ్వాసము ఉంచి బయటకు వచ్చుతున్నప్పుడు కొద్దిపాటి విశ్వాసం కలిగి ఉన్నాడు. కానీ 22వ అధ్యాయం మనం చూసినప్పటికీ 12వ అధ్యాయానికి 22వ అధ్యాయానికి మధ్యలో 24 సంవత్సరాలు గడిచాయి. బయటికి వచ్చినప్పుడు ఎటువంటి విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో,
24 ఏళ్ల తర్వాత కూడా అదే విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడా అని మనం ఆలోచన చేసినట్లయితే, బయటికి వచ్చినప్పుడు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో 24 ఏళ్ల తర్వాత అదే విశ్వాసాన్ని కలిగి ఉండలేదు. ఆ ఆవగింజంత విశ్వాసము ఎంతగా మారింది? అది సింధూర వృక్షం అంతా విశ్వాసంగా మారింది. హల్లెలూయా. మరి మొన్న మంగళవారం శ్యామ్ పాస్టర్ గారు సింధూర వృక్షం గురించి చెప్పారు. ఎన్ని అడుగులు పెరుగుద్దండి? దాదాపుగా 65 నుండి 130 అడుగులు పెరిగేంత పెద్ద వృక్షం సింధూర వృక్షం అంటే. కనుక తన విశ్వాసం అంత విస్తరించింది. దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన వాగ్దానాన్ని, ఏ స్థితిలో ఉన్నా కానీ పట్టించుకోకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడు. ఆయన ఆ వాగ్దానం నెరవేర్చడానికి గాను యోగ్యమైన జీవితముగా నీవు ఉండాలి. ఎప్పుడైతే అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా పిలువబడే స్థితికి వచ్చాడో, ప్రారంభంలో కొద్దిపాటి విశ్వాసమే ఉన్నది, కానీ ఎప్పుడైతే విశ్వాసానికి తండ్రిగా పిలువబడే స్థితికి వచ్చాడో అప్పుడు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చిన వాడిగా ఉంటున్నాడు. విశ్వాసంలో పరిపూర్ణత పొందుకోవాలి. ఆ జీవితంలో మరి దేవుని మీద ఆధారపడే జీవితము, నిరీక్షణ, దేవుని వాగ్దానమందు నిరీక్షణ, దేవుని వాగ్దానం కోసం, ఆ నెరవేర్పు కోసం ఎదురు చూచేవానిగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే అబ్రహాం ఇక్కడ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూసిన వాడిగా ఉండినాడు. క్రమేపీ ఆ వాగ్దానము బలపరచబడతా ఉన్నది. ఆ యొక్క విశ్వాసము బలపరచబడతా ఉన్నది. ఓర్పుతో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం అబ్రహాము ఎదురు చూశాడు. చుట్టుపక్కల ఉండిన పరిస్థితులను పట్టించుకోలేదు. ఎవరు నవ్వుతున్నారు, ఎవరు హేళన చేస్తున్నారు, ఎవరు అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఇవేమీ పట్టించుకోలేదు. దేవుని వాగ్దానమందు విశ్వాసం కలిగిన వాడిగా ఉండినాడు. అందుకే ఇక్కడ పౌలు ఈ మాట రాశాడు, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను అని పౌలు అందుకే రాస్తూ ఉండినాడు. ఇక్కడ అబ్రహాముకి వాగ్దానం ఇవ్వబడింది. ఇదిగో నీకు సంతానాన్ని కలుగజేస్తాను అని వాగ్దానం రాయబడింది. అబ్రహాముని దేవుడు దర్శించే నాటికి అబ్రహాం యొక్క వయసు ఎంతండి? 75 సంవత్సరాలు. యవనస్తుడిగా ఉండినప్పుడు దేవుడు అబ్రహాముని దర్శించలేదు. అబ్రహాముని దేవుడు దర్శించే నాటికి వయస్సు 75 సంవత్సరాలు. ఆయనకి యవ్వన ప్రాయంలోనే వివాహం అయి ఉంటుంది. అయినా కానీ సంతానం కలగలేదు. నేను నీకు సంతానాన్ని కలుగజేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం కోసం 25 సంవత్సరాల పాటు ఎదురు చూచిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు ఈనాడు మనకి ఒక వాగ్దానం ఇవ్వబడి ఉన్నది. మనకి ఇవ్వబడిన వర్తమానాన్ని బట్టి మనం ఏ కాలంలో జీవిస్తున్నామో మనం చూడగలుగుతున్నాం. ఏ ఋతువులో జీవిస్తున్నామో చూడగలుగుతున్నాము. ఈ ఋతువుకి, ఈ కాలానికి ఏ వాగ్దానం ఇవ్వబడిందో కూడా మనకు తెలుసు. మనం ఇప్పుడు ముగింపు కాలంలో జీవిస్తూ ఉన్నాం, కోత కాలంలో జీవిస్తూ ఉన్నాం, ఆఖరి సంఘకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ సంఘకాలంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఆదాము నుండి చూసుకుంటే 6 తరాలు. ఆదాము ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు. తర్వాత షేతు ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు. షేతు యొక్క కుమారుడు ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు. అలా 6 సార్లు ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు, ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు, ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు అని రాయబడింది. కానీ హానోకు దగ్గరికి వస్తే, 7వ తరం వాడైన హానోకు దగ్గరికి వస్తే మరణించాడు అని రాయబడలేదు. కానీ దేవునితో నడిచి 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 కొనిపోబడ్డాడు. ఇప్పుడు మనం 7వ సంఘకాలం వారివై ఉన్నాము. మనం మొదటి సంఘకాలానికి సంబంధించిన ప్రజలం కాదు. 2, 3, 4, 5, 6 సంఘకాలానికి సంబంధించిన ప్రజలం కాదు. మనం అన్యులకు ఇవ్వబడిన సమయాన్ని 7 భాగాలుగా దేవుడు డివైడ్ చేశాడు. అది ప్రకటన గ్రంథంలో ఉంది.
కనుక మనం 7వ భాగానికి సంబంధించిన ప్రజలమై ఉన్నాం. ఆదాము నుండి 6 తరాలు మరణించారు, 7వాడు మరణించలా, కొనుపోబడ్డాడు. అలాగే 7వ సంఘకాలం యొక్క ముగింపులో జీవించుచున్న మనము మరణించటానికి దేవుడు నిర్ణయించలా. మనం సమాధిలో పాతిపెట్టబడటానికి దేవుడు నిర్ణయించలేదు. మనము మరణం రుచి చూడటానికి మనం నిర్ణయించబడలా. మనం సజీవులుగా ఉంటుండగానే క్షయమైన ఈ శరీరాల మీద అక్షయతను ధరించుకోవటానికి నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాము. ఈ వాక్యము ద్వారా ఆ సంగతి మనం ఎరిగినాం. మనం 7వ సంఘకాలం, ఇది ముగింపు కాలం. ఈ ముగింపు కాలంలో జీవించుచుంటుండగా మనం మరణించడానికి నియమించబడలేదు. కానీ హానోకు వలె 7వ తరం వాడైన హానోకు వలె మనం 7వ సంఘకాలం వారమై ఉన్నాము. హానోకు వలె కొనిపోబడటానికి నిర్ణయించబడిన వారమై ఉన్నాము. ఆ వాక్యం పట్ల, ఆ వాగ్దానం పట్ల అబ్రహాము ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు, అబ్రహాము ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, అబ్రహాము ఆ వాక్యం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము కూడా అదే విధంగా ఎదురు చూచుచున్న వారముగా ఉంటున్నాము. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చేర్చుకున్నాం. ఈ కాలపు వర్తమానాన్ని మనం చేర్చుకున్నాము, దాన్ని అంగీకరించాము, అది సత్యమని మనం గుర్తించాము. ఆ వాక్యముగా మార్చబడటానికి మనం ప్రయాసపడుచున్న వారముగా ఉన్నాము. మనకి ఇవ్వబడిన వాక్యము అది ఒక మనుష్యుడి మాట కాదు విఫలం చెందటానికి, ఒక పాస్టర్ గారి మాట కాదు, ఒక సువార్తికుడి మాట కాదు, ఒక బోధకుడి యొక్క మాట కాదు, కానీ అది దేవుని యొక్క మాట అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క మాట అది విఫలం చెందదు. దేవుని యొక్క మాటకు సృజనాత్మక శక్తి ఉన్నది. వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది. మరి ఆ యొక్క సూర్యుడు కలుగునుగా కంటే సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలుగునుగా కంటే చంద్రుడు కలిగాడు, నక్షత్రాలు కలుగునుగా కంటే నక్షత్రాలు కలిగాయి. సృజనాత్మక శక్తి కలిగిన మాట అయి ఉన్నది. దేవుడు మాట్లాడినప్పుడు వృధాగా ఆ మాట వెనక్కి రాదు, నెరవేర్పు జరగకుండా వెనక్కి రాదు. అటువంటి పలుకబడిన దేవుని వాక్యమై ఉన్నది మన గురించి ఇవ్వబడిన వాగ్దానము. మనం మరణించే వారము కాదని మనం ఎరిగి ఉన్నాం. విఫలం చెందని వాక్యాన్ని ఈనాడు మన జీవితంలో ముడివేసుకోవటం మనం చూడగలుగుతూ ఉండేనాం. ఇప్పుడు ఆ వాక్యముగా మనం మార్చబడాలి అంటే గమనించండి, లోకం నుండి మనం వేరు చేయబడాలి. లోకం నుండి వేరు చేయబడాలి. లోకంలో ఉంటే గమనించండి, పాళెములో ఉంది. ఏది? అహరోను చేతికర్ర పాళెములో ఉండినంత కాలము మోడుబారిన కర్రగానే ఉన్నది, జీవం లేని కర్రగానే ఉంది. పాళెము నుండి అంటే లోకం నుండి ఆవరణంలోనికి తీసుకురాబడింది. ఆవరణలో ఏముంది? బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ఎవరు బలిగా అర్పించబడ్డారు? యేసుక్రీస్తు వారే బలిగా అర్పించబడ్డారు. ఈనాడు పాళెంలో మనం వచ్చి యేసుక్రీస్తే నా రక్షకుడు, యేసుక్రీస్తే నా విమోచకుడు, యేసుక్రీస్తే నా సమీప బంధువుడు అని అంగీకరించాం. పాళెంలోనే ఉండిపోలేదు, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాం. పరిశుద్ధ స్థలంలో 7 దీపపు స్తంభం ఉన్నది. 7 దీపపు స్తంభములు వెలిగించబడ్డాయి. 7 ప్రతిమలు వెలిగించబడ్డాయి. ఆ 7 వెలుగులను మనం పొందుకున్నాం. ఈ కాలపు వర్తమానికుడు 7 సంఘ కాలాలకి సంబంధించిన మరి వర్తమానాల యొక్క వెలుగును మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. 7 రెట్ల మరి ఆ వెలుగు మనం పొందుకొనిన వారమై ఉన్నాం. అక్కడే మనం ఆగిపోవటం లేదు, పరిశుద్ధ స్థలంలోనే మనం ఆగిపోవటం లేదు, కానీ పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించుతున్నాం. ఎప్పుడైతే అహరోను చేతికర్ర అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిందో అక్కడ షకీనా మహిమ ఉండే ఆ స్థలమై ఉన్నది. ఆ షకీనా మహిమ ఆ యొక్క అహరోను చేతికర్రలోకి ప్రవేశించినప్పుడు అది ఏ మాత్రము మోడుబారిపోయిన కర్రగా లేదు, కానీ అది చిగురించటం మొదలుపెట్టి ఉన్నది. మనము కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుతున్న వారముగా ఉన్నాము. మనం దేవునికి ప్రార్థన చేయవలసిన వారము ఉన్నాం. ప్రభువా, నా వెనకాలుగా తెర మూసే ప్రభువా, నేను ఇంకా లోకం వైపు చూడాలని కోరుకోవటం లేదు ప్రభువా,
లోక పోకడల వైపు చూడాలని కోరుకోవటం లేదు ప్రభా. నీతో సహవాసాన్ని కలిగి ఉండటానికి, నీతో వ్యక్తిగతంగా అనుభవం పొందుకోవటానికి నేను ఇప్పుడు కోరుకొనుచున్నాను. నేను మరి ఆత్మీయంగా నేను స్వస్థపరచబడాలి, నేను పరిపూర్ణుడవ్వాలి, పరిపూర్ణ విశ్వాసం రావాలి, పరిపూర్ణమైన మానవ స్వరూపం నా ద్వారా వ్యక్తపరచబడాలి అని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు మాత్రమే, ఆ తెర మన వెనకాలుగా మూయబడినప్పుడు, దేవునితో వ్యక్తిగతమైన అనుభవం పొందుకునేటప్పుడు ఆ వాక్యము నెరవేర్చబడతా ఉంటుంది. అదే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క నిబంధన మందస్సం ఉంది. అదే అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క పశువుల యొక్క రక్తం 7 మార్లు చిలకరించే స్థలమై ఉన్నది. ఆ వాగ్దానం, మనకివ్వబడిన వాగ్దానం నెరవేర్పు జరగాలంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనం నిలబడి ఆ స్థలాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రభువా, నేను ఇది అనుభవం, నేను నా దేహం మార్చబడేంత వరకు నేను కలిగి ఉండాలి ప్రభువా అని వేడుకోవలసిన వారమై ఉన్నాం. ఈ కాలపు వర్తమానికునికి కూడా ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఆయన 1930 సంవత్సరంలో అప్పుడే పరిచర్యలోకి వచ్చాడు. పరిచర్యలోకి వచ్చినప్పుడు బాప్టిస్ట్ పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఆ ఓహియో నదీ తీరాన తన సంఘానికి బాప్తీసాలు ఇస్తూ ఉన్నాడు. 17వ వ్యక్తికి బాప్తీసం ఇస్తున్నప్పుడు ఆకాశం నుండి ప్రవక్త గారికి ఒక స్వరం వినిపించింది. బాప్తీసమిచ్చు యోహాను యేసుక్రీస్తు వారి యొక్క మొదట రాకడకు మునుపు, యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని ఏ విధంగా సరళపరచువాడిగా ఉండినాడు, యేసుక్రీస్తు వారి వైపు ప్రజలను ఏ విధంగా త్రిప్పువాడిగా ఉండినాడు. బాప్తీసమిచ్చు యోహాను పరిచర్య ఏమిటి? ఎన్నో సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి గురించిన వాగ్దానం చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. ఆది కాండంలోనే మాట్లాడబడింది, ఇదిగో నేను స్త్రీ సంతానముగా వస్తానని. ఎన్ని సంవత్సరాల ముందు? 4000 సంవత్సరాల ముందు వాగ్దానం ఇవ్వబడింది. మోషే ప్రవచించాడు, ఏలియా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, మలాకి ప్రవచించాడు, క్రీస్తు యొక్క రాకను గురించి జకర్యా ప్రవచించాడు. అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందో సంఘానికి బయలుపరచడానికి గాను యేసుక్రీస్తు వారికి ముందు ఎవరు పంపించబడ్డారు? బాప్తీసమిచ్చు యోహాను పంపించబడ్డాడు. బాప్తీసమిచ్చు యోహాను అక్కడ బోధిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను మీకు నీటి ద్వారా బాప్తీసం ఇస్తున్నాను, నా వెనకాల వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు, నేను ఆయన చెప్పులు వారైనా విప్పటానికి నేను యోగ్యుడిని కాదు అని క్రీస్తు యొక్క రాకను గురించి వారిని సిద్ధపరుస్తూ ఉండినాడు. ఇదిగో క్రీస్తు రానయ్యున్నాడు, ఇదిగో ఆ వాగ్దానం నెరవేర్చబడే గడి ఇదే అయి ఉన్నది అని ప్రజలను ఏ విధంగా తన వర్తమానంతో సిద్ధపరిచాడో, ప్రవక్త గారి వర్తమానంతో క్రీస్తు యొక్క రెండో రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచు వర్తమానం పొందుకుంటాడు అని 1930వ సంవత్సరం బాప్తీసమిచ్చు యోహాను యొక్క వర్తమానం క్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు ప్రజలను ఏ విధంగా సిద్ధపరుస్తుందో, బాప్తీసమిచ్చు యోహాను యొక్క వర్తమానము క్రీస్తు యొక్క రెండో రాకడ కొరకు ఈ కాలపు వర్తమానికుడు ఆయనకి ఇవ్వబడిన వర్తమానం ప్రజలను అదే విధంగా సిద్ధపరుస్తుంది అని ఆ ఓహియో నది తీరాన ఆకాశము నుండి ఒక స్వరాన్ని విన్నాడు. ఎప్పుడు విన్నాడు? 1930వ సంవత్సరం విన్నాడు. వెంటనే 1930వ సంవత్సరంలోనే ఆ వర్తమానం ఆయనకి అనుగ్రహించబడింది. అంటే 1930 సంవత్సరంలో వెంటనే ఆయనకి ఆ వర్తమానం అనుగ్రహించబడాల. వాగ్దానం చేయబడిన వర్తమానం పొందుకోవటానికి ప్రవక్త ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో తెలుసా? 30 సంవత్సరాలు పైగా ఎదురు చూశాడు. ఆయన సన్సెట్ పర్వతం మీద కొనిపోబడటానికి 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ సన్సెట్ పర్వతం మీద ఆ దేవదూతల యొక్క సమూహంలోకి కొనిపోబడటానికి 30 సంవత్సరాల పైగా ఎదురు చూశాడు. ఆ దర్శనం నెరవేర్చబడటానికి 30 సంవత్సరాలుగా ఎదురు చూశాడు. తన చేతిలో వాడి అయిన 2 అంచుల ఖడ్గం పెట్టబడటానికి 30 సంవత్సరాలు పైగా ఎదురు చూసిన వాడిగా ఉండినాడు. ఆ వాగ్దానం నెరవేర్పు కోసము ఎన్నో త్యాగాలు. తన భార్యను కోల్పోయాడు, తన కుమార్తెను కోల్పోయాడు,
30 సంవత్సరాల పైగా పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు. ఎన్నో త్యాగాలు చేయవలసిన అవసరత ఉన్నది. ఏమండి, ఒక స్వరం వినగానే ఎలా వచ్చేస్తుందండి నిశ్చయత అని మీరు అనొచ్చు. స్వరం విన్నాడు ప్రవక్త, స్వరం విని ఆ స్వరంతో కన్ఫర్మ్ అయిపోలేదు. ఈ స్వరము వాక్యానుసారమా కాదా? మనకి ఏ కల వచ్చినా, ఏ దర్శనం వచ్చినా మనం వాక్యంతో పోల్చవలసిన వారమై ఉన్నాం. అది వాక్య క్రమానికి అనుగుణంగా లేకపోతే అది దేవుడు అనుగ్రహించింది కాదు అని పక్కకు దోసేయాలి. అది వాక్యానుసారంగా ఉంటే, వాక్య క్రమంతో పోల్చినప్పుడు అది సరిపడితే అది దేవుడు అనుగ్రహించిన క్రమమై ఉన్నది. ఎందుకంటే సాతానుడు కూడా మనకి కలలు కలుగజేయవచ్చు, సాతానుడు కూడా మనకి దర్శనాలు చూపించగలడు, సాతానుడు కూడా మనల్ని ఈ సమయం నుండి వేరే సమయానికి కూడా తీసుకువెళ్ళగలడు. దేవుడు ఏ విధంగా ప్రకటన గ్రంథంలో ఉండిన యోహానుని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ప్రకటన గ్రంథంలో సంగతులన్నీ ఈ కాలానికి సంబంధించిన సంగతులు. యోహాను ఏ విధంగా ఈ కాలానికి సంబంధించిన సంగతులు రాయగలిగాడు? యోహాను ఈ కాలానికి తీసుకురాబడ్డాడు, ఈ కాలంలో జరిగిన సంగతులు చూపించబడిన సంగతులు రాశాడు ప్రకటన గ్రంథంలో. టైం ట్రావెలింగ్, దేవుడు ఏ విధంగా యోహాన్ని టైం ట్రావెలింగ్ 2000 సంవత్సరాలు ముందుకు తీసుకువచ్చి ఈ కాలంలో జరిగే సంగతులను చూపించి ఉన్నాడో, సాతానుడు కూడా అదే కార్యాన్ని చేయగలడు. యేసుక్రీస్తునే తీసుకెళ్ళాడు అలాగా. 40 రోజులు ఉపవాసం చేసి యేసుక్రీస్తు వారు అరణ్య మార్గంలో నడుచుకుంటా వస్తూ ఉంటుండగా ఎత్తైన గోపురం మీదకి తీసుకువెళ్ళాడు. ఈ కాలంలో రాజ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఈ కాలంలో ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉంటాయి, ఈ హంగు ఏ విధంగా ఉంటుంది, అధికారం ఏ విధంగా ఉంటుంది, ఆ ధనం ఏ విధంగా ఉంటుంది, ఆ సుఖాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాజ్యాలన్నీ ఇప్పుడు నా వశంలో ఉన్నాయి, నువ్వు ఒక్కసారి సాగిలపడు, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఇవన్నీ నీ వశం చేసేస్తాను అని యేసుక్రీస్తు వారిని టైం ట్రావెలింగ్ చేయించాడు. యేసుక్రీస్తు వారిని ఆ విధంగా తీసుకువెళ్ళగలిగిన ఎడల, భవిష్యత్తులోకి తీసుకువెళ్ళిన ఎడల నిన్ను కూడా తీసుకెళ్ళగలడు. కనుక అది ఎప్పుడు దేవుడు అనుగ్రహించిన కార్యముగా ఉంటుంది? వాక్యముతో పోల్చబడినప్పుడు, వాక్యంతో సరిపోతే అది దేవుడు అనుగ్రహించిన కార్యమని మనం గుర్తించాలి. ఇక్కడ స్వరం వినబడింది, ఈ కాలపు వర్తమానికుడికి స్వరం వినబడింది. ఆయన వర్తమానం పొందుకుంటాడని, ఆ వర్తమానం దేవుని యొక్క రెండో రాకడకు ముందుగా వెళ్ళే వర్తమానం అని స్వరం వినపడింది. ఇది వాక్యానుసారమా కాదా అని ప్రవక్త వాక్యంలో వెళ్ళి తెరిచి చూశాడు. తెరిచి చూసినప్పుడు ఆయనకి మలాకీ 4:5 కనిపించింది. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. నేను వచ్చి మిమ్మల్ని శపించుకుంటున్నట్లు అతడు వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పును అని రాయబడి ఉన్నది. అంటే యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునుపు ఒక ప్రత్యేకమైన వర్తమానంతో ఒక వ్యక్తి రావాలి అని వాక్యం చెప్తా ఉంది. ఆ వ్యక్తి వచ్చినప్పుడు సంఘం గందరగోళంలో ఉంటుంది కాబట్టి తిరిగి అపోస్తుల విశ్వాసం వైపు త్రిప్పాల్సిన పరిస్థితి. అపోస్తులు ఏ బోధనైతే బోధించారో, ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మని స్పష్టంగా పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. మనకు ఒకే దేవుడు ఉన్నాడు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మము. కానీ ఈనాడు సంఘాలు చూస్తే ఒక దేవుణ్ణి 3 దేవుళ్ళు చేశారు. బాప్తిసాలు చూసినట్లయితే ఒకళ్ళేమో యేసునామం పేరిట బాప్తిసం, ఇంకొకళ్ళేమో యెహోవా నామం పేరిట బాప్తిసం, ఇంకోళ్ళేమో మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే బిరుదుల్లో బాప్తిసం. ఏది సరైన బాప్తిసం? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం. ఇన్ని బాప్తిసాలు, ఒకళ్ళు చిలకరింపు బాప్తిసం, ఇంకోళ్ళు ముంచే బాప్తిసం. ఒకే బాప్తిసం అని చెప్తా ఉన్నాడు పౌలు. ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నాము, ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఒకటే బాప్తిసాన్ని కలిగి ఉన్నాం. అది ఓకే ఇది ఓకే అని చెప్పట్ల పౌలు. ఒకటే విశ్వాసం, ఒకటే దేవుడు, ఒకటే బాప్తిసం అని చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5.
కనుక ఆ సత్యం నుండి సంఘం తప్పిపోయిన ఒక కన్ఫ్యూషన్లో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏలియా పంపించబడతాడు. ఏలియా వచ్చి ఏం చేస్తాడు? అపోస్తులు వేసిన పునాది వైపు త్రిప్పే పరిస్థితి ఉంటుంది అని వాక్యంలో కనుగొన్నాడు. అవును, ఇక్కడ ఏలియా రావాలి. ప్రవక్త గారు ఇంకా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా దానియేలులో ఎన్నో సంగతులు దానియేలుకి బయలుపరచబడ్డాయి. కానీ అవన్నీ రాసి వాటిని ముద్రించమని దేవుడు చెప్తా ఉన్నాడు. సంఘానికి ఆ సంగతులు నువ్వు బయలుపరచొద్దు, వాటి అర్థం ఏమిటో, వాటి యొక్క ప్రత్యక్షత ఏమిటో నువ్వు బయలుపరచొద్దు, వాటిని ముద్రించు అని చెప్పాడు. అదేవిధంగా యోహానుకు కూడా ఎన్నో సంగతులు చూపించబడ్డాయి. కొన్ని రాయటానికి దేవుడు అనుమతించాడు, కొన్ని రాయకుండా వాటిని ముద్రించు అని చెప్పాడు. అలా ముద్రించబడిన సంగతులు ఎవరు బయలుపరుస్తారు అంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత బోర ఊదుచుంటుండగా సమస్త మర్మములు సమాప్తమవుతాయి. అంటే 7వ వర్తమానికుడు వచ్చినప్పుడు ముద్రించబడిన సంగతులన్నీ తెరవబడతాయి. ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు అపోస్తులు వేసిన పునాది వైపు ప్రజలు త్రిప్పబడతారు అని వాక్యం చెప్తా ఉన్నది. మరియు ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనంలో బలిష్ఠుడైన దేవదూత దిగి వచ్చుటని గురించి రాయబడింది. బలిష్ఠుడైన దేవదూత అంటే క్రీస్తే ఆ బలిష్ఠుడైన దేవదూత. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి తెరవబడిన పుస్తకంతో ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. ఒక పాదాన్ని భూమి మీద, ఒక పాదాన్ని సముద్రం మీద మోపుతాడు. ఆయన దిగి వచ్చే సమయానికి 7వ దూత భూమి మీద ఉండాలంట. 7వ దూత భూ సంబంధమైన దూత. ఇవన్నీ వాక్యంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక ప్రత్యేకమైన వర్తమానం దేవుడు ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. ఆ వర్తమానం గురించే నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అని ఆ వాగ్దానాన్ని తన హృదయంలో దాచుకొని ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలకు పైగా ఎదురు చూశాడు. ప్రవక్త పరిచర్యలోకి రాగానే దేవుడు ఇదిగో ఇదే నువ్వు ప్రకటించాల్సిన వర్తమానం అని ఆయన చేతికి ఇవ్వాల. వాడి అయిన 2 అంచెల ఖడ్గం ఎప్పుడు ఇవ్వబడింది? 1963వ సంవత్సరంలో ఆయనకి ముద్రలు తెరవబడ్డాయి. అప్పుడు దాకా ప్రవక్తలో మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు జరిగింది. మొదటి ఈడ్పులో ఆయన స్వస్థతలు జరిగించాడు. ఆయన చేయి పట్టుకుంటే వచ్చిన వ్యక్తికి ఏ వ్యాధి ఉందో బయలుపరిచేవాడు. రెండో ఈడ్పులో హృదయ రహస్యాలు బయలుపరిచాడు. మొదటి ఈడ్పు శరీరానికి సంబంధించింది, రెండో ఈడ్పు ఆత్మకు సంబంధించిన కార్యాలు. ప్రజల కోసం ప్రార్థన చేయటం కోసం నియమించబడ్డాడని నిబంధన దూత మొదటి 2 ఈడ్పుల్లో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుని యందు ప్రజలు నీ యందు విశ్వాసం ఉంచినట్లు చేయగలిగితే నీ ఎదుట ఏ వ్యాధి నిలవలేదు అని నిబంధన దూత వచ్చి వాగ్దానం చేస్తూ ఉండేది ప్రవక్తతో. తర్వాత 3వ ఈడ్పు దగ్గరికి వచ్చేబటికి నీ పరిచర్యలో దశ మారింది అని చెప్తా ఉన్నది. బాప్తిసమిచ్చు యోహానుతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో ఈ కాలపు వర్తమానికుడితో కూడా దేవుడు అదే విధంగా మాట్లాడాడు. ఆయన మీద ఉన్నది ఏలి ఆత్మే, ఈయన మీద ఉన్నది ఏలి ఆత్మే. ఆయన బాప్తిసాలు ఇచ్చుచుంటుండగా ఆకాశం నుండి ఒక స్వరం ఆయనకి వినిపించింది. ఈయన బాప్తిసం ఇచ్చుచుంటుండగా ఓహియో నదిలో బాప్తిసం ఇచ్చుచుంటుండగా ఈయనకే ఆకాశం నుండి స్వరం వినపడింది. ఇద్దరు ఏలి ఆత్మలు కలిగిన వారే ఉన్నారు. ఇద్దరు దేవుని రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచువారే ఉన్నారు. ఆయన మార్గాన్ని సరళపరచువారై ఉన్నారు. ఆ వాగ్దానం ప్రవక్త గారు తన హృదయంలో దాచిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండినాడు. ఆయనతో పాటు సేవ చేయుచున్న సేవకులందరూ చూస్తేనేమో ఈయన మీటింగ్స్ అన్నీ సంఘ శాఖల వారే స్పాన్సర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా పెంతుకొస్తు వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళేమో ధనవంతులైపోతూ ఉన్నారు. పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కాలేజీలు కట్టించేస్తూ ఉన్నారు, హాస్పిటల్స్ కట్టించేసుకుంటూ ఉండి ఉన్నారు. ప్రవక్త ఎప్పుడు నేను కూడా ధనవంతుడిని ఎప్పుడు అవుతాను, నేను కూడా స్కూల్స్ ఎప్పుడు కట్టిస్తాను, కాలేజీలు ఎప్పుడు కట్టిస్తాను, హాస్పిటల్ ఎప్పుడు కట్టిస్తాను అని కోరుకోలేదు.
ఆయన వాటికంటే ఉన్నతమైన ఆత్మీయమైన సంగతుల వైపు దృష్టి సారించి ఉన్నాడు. నేను ఒక ప్రశస్తమైన వాక్యాన్ని, ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని నేను పొందుకొని ఉన్నాను. లోతు వలె భౌతికమైన సంగతులు చూసేవాడుగా ప్రవక్త లేడు. లోతు ఏం చేశాడు? భౌతికమైన ఆ పచ్చదనాన్ని చూశాడు. సొదొమ పట్టణం వైపు చూశాడు. పచ్చగా కనిపించింది, ఆ పట్టణం అందంగా కనిపించింది. వాగ్దానం కలిగిన వ్యక్తిని వదిలిపెట్టేసేసి ఆ సొదొమ ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ప్రవక్త ఆ భౌతికమైన కార్యాలు చూసి వారి వైపు వెళ్ళిపోయేవాడుగా లేడు. వాగ్దాన దేశంలోకి నేను ప్రవేశించాలి, ఇంకా లోతైన కార్యమును గురించిన ఆయన నిరీక్షణ కలిగిన వాడిగా ఉండినాడు. ప్రవక్త గారి సంఘంలో హెటిరైట్ గురించి మనం ఎప్పుడు చెప్తా ఉంటాం. హెటిరైట్ ప్రవక్త గారి సంఘంలో ఒక విశ్వాస అయి ఉన్నది. ఒక గృహ కూడికలో, అది పెద్ద మీటింగ్ కూడా కాదు, ఒక గృహ కూడికలో దేవుడు ప్రేరేపించి ఉన్నాడు. ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి హెటిరైట్తో మాట్లాడు అని ప్రేరేపిస్తూ ఉండినప్పుడు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి, నీకు ఏం కావాలో కోరుకో, ఇప్పుడే నీకు అనుగ్రహించబడుతుంది అని హెటిరైట్తో మాట్లాడుతూ ఉండినాడు ప్రవక్త గారు. ఆమె ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఆర్థిక ఇబ్బందులను బట్టి, సహోదరుడా, నాకు ఒక మంచి గృహం లేదు, ఎంతగానో ఇబ్బంది పడుతున్నాను, నాకు ఒక మంచి గృహం దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని ఇచ్చేవాడేమో. లేదంటే నేను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాను కదా, మరి మంచి ఆదాయం ఉండే ఒక ఉద్యోగం కావాలని కోరుకుంటున్నానప్పుడు ఆ ఉద్యోగాన్ని ఇచ్చేవాడేమో. నాకు ఉద్యోగాలు సరిపోవు, మరి నేను ఉన్నతంగా వ్యాపారం చేయాలని కోరుకుంటున్నాను, మంచిగా సంపాదించాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు వ్యాపారాన్ని ఇచ్చేవాడేమో. లేదంటే తన తల్లి అనారోగ్యంతో బాధపడతా ఉన్నది, నా తల్లి స్వస్థత పొందుకోవాలన్నప్పుడు ఆమె ఏ రోగం కలిగి ఉండినా కానీ దేవుడు స్వస్థపరిచేవాడేమో. అయితే హెటిరైట్ గమనించండి, ఆమె ప్రవక్త కింద ఎదిగిన స్త్రీ అయి ఉన్నది. ఆమె భౌతికమైన పరిస్థితులను గమనించాల. ఈ ధనం కంటే ఉన్నతమైంది, ఆస్తుల కంటే ఉన్నతమైంది, సంపాదన కంటే ఉన్నతమైంది, స్వస్థతల కంటే ఉన్నతమైంది రక్షణ అయి ఉన్నది. ఆ రక్షణ నా దేవుడు మాత్రమే ఇవ్వగలడు. రక్షణ కంటే ఈ లోకంలో ఏది ప్రాముఖ్యత లేదు. నా బిడ్డలు రక్షించబడాలని కోరుకుంటున్నానని ప్రవక్త గారితో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. హెటిరైటు ప్రవక్త గారి సంఘంలో ఒక సాధారణమైన ఒక విశ్వాసి. ప్రవక్త గారు ఆయన యవ్వన ప్రాయంలో పరిచర్యను ప్రారంభించాడు. ఈమె ఒక విశ్వాసిగా ఉన్నది. దేవుడు క్రమేపీ ప్రవక్తకు ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షతను సంఘానికి బోధించుకుంటా వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని ఈమె కూడా ఆత్మీయమైన సంగతులు చూడటం మొదలుపెట్టింది. భౌతికమైన పరిస్థితులను బట్టి కాకుండా ఆత్మీయమైన ఈవుల కోసం ఆమె జీవించడం మొదలుపెట్టింది. కనుక ఇక్కడ ప్రవక్త గారు ఏ విధంగా నేను ఆ సేవకుల మాదిరిగా నేను కూడా ఇళ్ళు కట్టించుకోవాలి, నేను కూడా కాలేజీలు కట్టించుకోవాలి, నేను కూడా మరి స్కూళ్ళు హాస్పిటల్ కట్టించాలని కోరుకోనని విధముగా ఆయన కింద ఎదిగిన ఈ సహోదరి కూడా నాకు భౌతికమైన ధనధాన్యాలు వద్దు, భౌతికమైన ఆస్తులు వద్దు, భౌతికమైన సుఖాలు కాదు, అతి ప్రాముఖ్యమైన రక్షణ నా కుమారులకి దేవుడు దయచేయునుగా కానీ ఆమె కోరుకోవటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రవక్త గారు ఏదో జిమ్మిక్కుల మీద తన సంఘాన్ని కట్టలేదు. మీటింగ్స్లో వచ్చినప్పుడు వారి హృదయాల్లో ఏమి ఉన్నాయో సంగతులు ప్రవక్త చెప్తా ఉండేవాడు. ఇదిగో ఈయనకి మైండ్ రీడింగ్ తెలుసు కనుక మన హృదయంలో ఏ సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ సంగతులను చెప్పేస్తున్నాడు అని నేరం మోపారు. స్వస్థతలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఇదిగో వాళ్ళని హిప్నటైజ్ చేసి వాళ్ళకి ఉండిన రోగాన్ని లేదు అని వారి చేత అనిపిస్తూ ఉన్నాడని కూడా నేరం మోపారు. అటువంటి జిమ్ముక్కుల మీద తన సంఘాన్ని కట్టలేదు, తన సంఘాన్ని ప్రత్యక్షత మీద కట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత మీద దేవుని సంఘాన్ని కట్టబడుచున్నప్పుడు దేవుని శక్తి దిగి వస్తూ ఉండినది. ఆయనే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యములను జరిగిస్తున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక గమనించండి, ఈనాడు మనకి వాగ్దానం ఇవ్వబడింది.
ఆ వాగ్దానం నెరవేర్పు మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఏ స్థితిలో పడితే ఆ స్థితిలో ఉంటే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కనుక మనల్ని మనం వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాము. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం ఆత్మీయంగా ఎదిగామా లేదా? ఎక్కువ శాతం మన భౌతికమైన పరిస్థితుల గురించి మనం ఎగ్జామిన్ చేసుకుంటాం, వివేచించుకుంటూ ఉంటాం. సహోదరుడా, గడిచిన సంవత్సరంలో ఎటువంటి సంపాదన అయితే ఉన్నదో అటువంటి సంపాదనే, ఎటువంటి అభివృద్ధి లేదు. పోయిన సంవత్సరం నా ఇల్లు సగంలో ఆగిపోయింది. ఇప్పుడుకొచ్చి ఈ సంవత్సరం కూడా సగం సంవత్సరం అయిపోయింది, 6 నెలలు గడిచిపోయింది, ఆ ఇల్లు అదే విధంగా ఉంది. ఒక ఎదుగుదల లేదు, దేవుడు మార్గాన్ని తెరవటం లేదు అని భౌతికమైన సంగతుల గురించి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తూ ఉంటాము. కానీ గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆత్మీయంగా మనం ఎదిగామా లేదా? ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం మనకి వాక్యం వినిపించబడతా ఉన్నది. మనం ఏ కాలంలో జీవిస్తున్నామో మనకు తెలుసు, ఏ ఋతువులో మనం జీవిస్తున్నామో మనకు తెలుసు, అన్యుల యొక్క ద్వారము మూయబడుతుందని మనకు తెలుసు. అయితే దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనలో వాస్తవతగా మార్చబడాలంటే మన ప్రార్థనా జీవితము అభివృద్ధి చెందిందా? దేవునికి మరింత సమీపంగా మనం జీవిస్తూ ఉన్నామా? మన ఉపవాస ప్రార్థనలు అధికం చేశామా? దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నామా? వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నామా? మనల్ని మనం వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ వర్తమానం పుస్తకాలు పట్టుకుంటే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం, ఈ సంఘానికి వస్తే మనం పరలోక రాజ్యానికి ప్రవేశించము. దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండి, వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండి, ఆత్మీకంగా దినదినము మనం ఎదిగినప్పుడే, వాగ్దానం నెరవేర్చబడే యోగ్యత మనలోనికి వచ్చినప్పుడే, వాగ్దానం నెరవేర్చబడే జీవితము మనలో పునరుద్ధరించబడినప్పుడు మాత్రమే మన ఎడల ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. దేవుడు వాగ్దాన దేశంలోకి ప్రవేశించగానే అబ్రహాముకి వాగ్దానం యొక్క నెరవేర్పు జరగల. ఆయన విశ్వాసానికి తండ్రిగా మార్చబడాలి, విశ్వాసంలో పరిపూర్ణత చేరుకోవాల్సిన వాడై ఉన్నాడు. కనుక వాక్యాన్ని ఇచ్చాడు, పరీక్షించాడు. ఒకవేళ పడిపోతే లేవనెత్తాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు, మళ్ళా వాక్యాన్ని బోధించాడు, మళ్ళా పరీక్షించాడు. ఆ స్థితికి వచ్చి అంతవరకు దేవుడు వాగ్దానం యొక్క నెరవేర్పు జరగదు. ఈనాడు వాగ్దానం, మనకివ్వబడిన వాగ్దానం, క్షయమైన శరీరం మీద అక్షయతను ధరించుకోవాలంటే నామకార్థంగా ఆదివారం వస్తే సరిపోదు. ఉపవాస కూడిక అనగానే 10 మంది మిగులుతారు, 15 మంది మిగులుతారు. ప్రార్థన 10 నిమిషాలు ప్రార్థన చేయకోకుండా పరలోక రాజ్యంలోనికి ఏ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నారు? సాతానుడు మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్తావు, నువ్వు ఎన్నిక చేయబడిన వాడివి, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నిజమే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడితే ప్రార్థనలకు దూరంగా ఉండవు. దేవునితో ముచ్చటించడానికి, దేవునితో సహవాసం చేయటానికి నువ్వు దూరంగా ఉండేవాడో కాదు. ఎందుకంటే నీకంటూ ఒక వాక్య శరీరం ఉండినట్లయితే ఆ వాక్య శరీరం నీ మీద ప్రభావం చూపించేదిగా ఉంటుంది. ఆ వాక్యపు శరీరం యొక్క వైఖరిని ఈ లోకంలోనే నువ్వు ప్రదర్శిస్తూ ఉంటావు. నీ గుణలక్షణం ఇక్కడే మలచబడుతుంది. నీ గుణలక్షణం ఏ విధంగా ఉండాలి? కొట్టబడిన బంగారం వలె ఉండాలి. హల్లెలూయ. బంగారం కొట్టబడినప్పుడు, బంగారం కాల్చబడినప్పుడు దానిలో ఉండిన మలినాలు ఏ విధంగా తొలగించబడతాయో నీ గుణలక్షణం కూడా మార్చబడాలి. నీ ఆలోచన శైలి మార్చబడాలి, నీ తలంపులు మార్చబడాలి, నీ ఉద్దేశాలు మార్చబడాలి, నీ మాట మార్చబడాలి, నీ చూపు మార్చబడాలి. మన గుణలక్షణం ఎప్పుడు అధికారంతో ముడిపడి ఉన్నది. మన గుణలక్షణం ఎప్పుడు సింహాసనంతో ముడిపడి ఉన్నది. నీవు దేవుని యొక్క గుణలక్షణం పొందుకోకుండా ఆ బంగారం, కొట్టబడిన బంగారం వంటి గుణలక్షణం
పొందుకోకుండా దేవుడు నీకు అధికారం ఇవ్వడు. ఆ బంగారం వంటి, కొట్టబడిన బంగారం వంటి గుణలక్షణం పొందుకోకుండా దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎస్తేరును గమనించండి. 127 సంస్థానాల నుండి కన్యకలు తీసుకురాబడ్డారు. అందరూ కన్యకలే, అందరూ అందగత్తెలే, అందరూ యవనస్తులే. అందులో ఎస్తేరు కూడా ఒకటి. అయితే ఆమె ఎందుకు ఎన్నిక చేయబడింది? అందరూ ఎటువంటి గుణలక్షణాన్ని కలిగి ఉన్నారు? ఇదిగో మాకు పలానా వస్త్రం ఇష్టం. హేగే దగ్గరికి వెళ్ళి నాకు పట్టు చీరలు ఇష్టం, పట్టు చీరలతో నన్ను అలంకరించు. నాకు షిఫాన్ చీరలు ఇష్టం, షిఫాన్ చీరలతో నన్ను అలంకరించు. నాకు జార్జెట్ చీరలు ఇష్టం, నాకు జార్జెట్ చీరలతో అలంకరించు. ఇంకొకళ్ళు సిల్క్ చీరలు ఇష్టం, ఇంకో సిల్క్ చీరతో అలంకరించు అని వారికి నచ్చినట్టు అలంకరించుకోవటానికి హేగేకు ఆజ్ఞ ఇచ్చారు. కానీ ఎస్తేరు మాత్రము నా ఆలోచనలు పక్కన పెట్టు, నా తలంపులను పక్కన పెట్టు, నా ఉద్దేశాలు పక్కన పెట్టు, రాజుకి ఏమి ఇష్టం, రాజుకి ఇంపుగా నేను అనిపించాలంటే, రాజు నన్ను ఎన్నిక చేయాలంటే రాజుకి ఇష్టమైన విధంగా నన్ను అలంకరించని హేగేకే బాధ్యత ఇచ్చింది. అక్కడ రాజు యొక్క ఇష్టం తెలిసిన వాడు హేగే మాత్రమే. కనుక ఆ హేగే దగ్గరికి నేరుగా వెళ్ళి నాకేదో ఇష్టమై ఉండొచ్చు, నేనేదో పల్లెటూరుకి సంబంధించిన దాన్ని, మా యొక్క ప్రాంతంలో ఫలానా ఫ్యాషన్ ఫేమస్, అది రాజుకి ఇష్టం ఉండాల్సిన అవసరం లేదు. కానీ రాజుని నేను మెప్పించాలంటే రాజు కోరుకునేది నేను నా ఎడల నేను కలిగి ఉండాలి అని ఎప్పుడైతే ఆమె అనుకుందో, ఆ 127 సంస్థానాలన్నిటిలో ఉండిన కన్యకల కంటే ఈమె ప్రత్యేకమైనదిగా కనిపిస్తూ ఉండినది. ఈనాడు మనం ఈ లోకంలో ప్రతి సంఘం మేమే నిజమైన వధువు, నేమే నిజమైన వధువు అని చెప్పుకుంటూ ఉండినారు. అయితే దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటూ ఉంటాడు? దేవుడు దేన్నైతే కోరుకుంటున్నాడో ఎరిగి ఆ గుణలక్షణాన్ని మనం వ్యక్తపరిచినప్పుడు, ఆయన వాక్యమై ఉన్నాడు, నేను కూడా వాక్యమై ఉండినప్పుడు ఆయన మెప్పించబడతాడు. ఆయన తన జీవితంలో ఏ గుణలక్షణాలను వ్యక్తపరిచాడు? పరిపూర్ణమైన మానవుడి స్వరూపం మనం చూస్తాం కదా, అవన్నీ ఎవరి గుణలక్షణాలు అయి ఉన్నాయి? యేసుక్రీస్తు వారి గుణలక్షణాలు. విశ్వాసము, ఆయన వ్యక్తపరిచిన సద్గుణము, సహనము, ఆశా నిగ్రహము, భక్తి, జ్ఞానము, సహోదర ప్రేమ, దైవిక ప్రేమ. ఆయన ఏ గుణలక్షణాలు అయితే వ్యక్తపరిచాడో అదే గుణలక్షణాలను నీవు వ్యక్తపరిచినప్పుడు, అదే వాక్యముగా నీవు ఉండినప్పుడు, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు, తన వధువు కూడా వాక్యమై ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఈమె కూడా ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఈమె కూడా నీతిమంతురాలై ఉండాలి. అయితే మనం ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడే మనలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. నివాసం చేసి ఆ పరిపూర్ణతలోనికి తీసుకువెళ్తాడు. పౌలు అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. జీవించుచున్నది ఆయన కాదంట, జీవించుచున్నది క్రీస్తే. జీవించుచున్నది పౌలు గారైతే పౌలు గారి యొక్క ఆలోచనలు, పౌలు గారి యొక్క తలంపులు, పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చువాడిగా ఉంటాడు. కానీ జీవించుచున్నది ఆయన కాదు, కానీ నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. నా యందు క్రీస్తు జీవించినప్పుడు క్రీస్తు యొక్క చిత్తాన్నే నేను నెరవేర్చువాడిగా ఉంటాను. నాకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళి నాకు నచ్చినట్టు నేను సువార్త ప్రకటించడానికి నాకు స్వతంత్రత లేదు. నాలో జీవించుచున్నవాడు క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఎక్కడికి పంపిస్తే నేను అక్కడికి వెళ్తాను. ఎవరితో మాట్లాడమంటే వారితో మాట్లాడతాను. ఎటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలని ఆయన కోరుకుంటే అదే జీవితాన్ని నేను కలిగి ఉంటాను. ఎందుకంటే నాలో జీవించుచున్నది క్రీస్తు అయి ఉన్నది. ఈ సంగతులు ఎవరు చెప్తున్నారండి? మొదటి సంఘ కాలానికి సంబంధించిన అపోస్తలుడు చెప్తున్నాడు. మరలా మనం అపోస్తుల బోధ వైపు మనం త్రిప్పబడ్డాం, కొత్త సంగతుల వైపు ఏం త్రిప్పబడ్డా. ఈనాడు కూడా వర్తమానం చెప్పేది అదే. జీవించవలసింది నీవు కాదు, కానీ మనం దేవుని గుడారమై ఉన్నాము.
ఆయనే మనలో జీవించుచున్నాడు కనుక మన సొంత ఆలోచన కాదు, దేవుడు తన చిత్తాన్ని ఈ వాక్యం ద్వారా బయలుపరిచి ఉంటుండగా ఆ చిత్తాన్నే మనం జరిగించవలసిన వాడమై ఉన్నాం. దేవునికి ఏది ఇష్టమో అది జరిగించవలసిన వారమై ఉన్నాం. అబ్రహాము అదే కలిగి ఉన్నాడు. అబ్రహాము 25 సంవత్సరాల పాటు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. 25 సంవత్సరాల పాటు తనకివ్వబడిన వాగ్దానము నెరవేర్పు కోసం ఎదురు చూశాడు. నిరీక్షణ కలిగి ఎదురు చూసిన వాడిగా ఉండినాడు. ఆ 25 సంవత్సరాల్లో ఎంతోమంది హేళనగా మాట్లాడి ఉండొచ్చు, ఎంతోమంది అవమానకరంగా మాట్లాడి ఉండొచ్చు. ఈ 25 సంవత్సరాల్లో తన బలమంతా తగ్గిపోతూ ఉంది, వయస్సు పెరిగిపోతూ ఉన్నది, శరీరం మృతతుల్యంగా మారిపోతూ ఉన్నది, భౌతికమైన పరిస్థితులు ఏవి సహకరించడం లేదు. అయినా కానీ తన విశ్వాసంలో ఏ మాత్రము ఆయన నిరసించలేదు, విశ్వాసంలో బలపరచబడతానే ఉన్నాడు. నోవహు కూడా అంతే. నోహు 120 సంవత్సరాల పాటు దేవుడు చెప్పిన సంగతి నెరవేర్పు కోసం ఎదురు చూచిన వాడిగా ఉన్నాడు. ఇదిగో జలప్రళయం సంభవిస్తుంది, నీవును నీ కుటుంబం రక్షించబడటానికి ఒక ఓడను సిద్ధపరుచుకున్నప్పుడు ఆ వాక్యం పట్ల ఏ మాత్రము అవిశ్వాసం లేకుండా, ఏ మాత్రం సందేహం లేకుండా 120 సంవత్సరాల పాటు ఆ ఓడ కొరకు పనిచేసిన వాడిగా ఉండినాడు. నవ్వారు, ఏ హేళనగా మాట్లాడారు, అవమానకరంగా మాట్లాడారు, ఏ మాత్రం కదల్చబడలా. ప్రవక్త కూడా 30 సంవత్సరాల పాటు అనుగ్రహించబడుతుందనే వాక్యం కోసం ఎదురు చూచిన వాడిగా ఉండినాడు. ఆ వాక్యము కోసం ఎదురు చూస్తూ ఉండినాడు. ఆ వాక్యం నిమిత్తం దేవుడు దర్శనాలు ఇచ్చాడు. దేవుడు ఎక్కడ నీరసం చెందేలాగా విడిచిపెట్టలేదు. సంఘస్థులకు కూడా వచ్చినాయి దర్శనాలు. ప్రవక్త గారి దగ్గరికి వచ్చి, ప్రవక్త గారి సహోదరుడా, నువ్వు రాతి వెనకాల దాగిన రాతిని నువ్వు వెలికి తీసావు, రాతి మీద రాయబడిన వాక్యాన్ని నువ్వు బోధిస్తూ ఉన్నావు అని చెప్తున్నప్పుడు ప్రవక్త గారికి తెలుసు, రాతి వెనకాల దాగిన రాయి తీయటం అంటే ఏంటో కాదు, కానీ వాక్యం వెనకాల దాగిన వాక్యాన్ని బయలుపరచడం. దానియేలు గ్రంథంలో ముద్రించబడిన వాక్యం, ప్రకటన గ్రంథంలో ముద్రించబడిన వాక్యాన్ని వివరించుటే అయి ఉన్నది. ఆయన ఏలియా పరిచర్యను కలిగి ఉన్నాడని రూఢిపరచబడింది. ప్రవక్త గారి పరిచర్యను ఆయనే నాశనం చేసుకుంటున్నాడు అని అనేక మంది విమర్శించారు. ఎందుకంటే ఆయన స్వస్థతలు చేస్తా విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది ప్రవక్త గారికి. ఆయన వస్తే చాలు 30,000 మంది 40,000 మంది ఆయన చేత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవారు. ఆయన స్వస్థతలు అయిపోయిన తర్వాత 2వ దశకు వెళ్ళినప్పుడు స్త్రీ బోధ గురించి బోధించడం మొదలుపెట్టాడు, జుట్టు కత్తిరించుకోవటం గురించి బోధించడం మొదలుపెట్టాడు, అలంకరణల గురించి బోధించడం మొదలుపెట్టాడు, మేకప్ల గురించి బోధించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ సంగతులు బోధించడం మొదలుపెట్టాడో విమర్శ చేసేవాళ్ళు మొదలైపోయారు. ఇదిగో ఈయనకి ఇప్పుడు దాకా మంచి పేరు ఉంది, ఎప్పుడైతే ఈ సంగతులు మాట్లాడుతూ ఉన్నాడో ఈయన పరిచర్యని ఈయనే నాశనం చేసుకుంటా ఉన్నాడు అని మాట్లాడారు. ఏలియా పరిచర్య కూడా అదే విధంగా ఉంది. ఏలియా తన పేరు కోసం ప్రయత్నం చేయలేదు. ఒక ప్రక్కన ఏలియా ఒక్కడే నిలబడితే ఇంకో ప్రక్కన యెజబేలు యొక్క 450 మంది ప్రవక్తలు నిలబడ్డారు. వాళ్ళతో పాటు ఏలియా గారు కూడా యెజబేలు యొక్క మాటను సమ్మతించుంటే, యెజబేలు యొక్క మాటను అంగీకరించుంటే వాళ్ళు ఏ విధంగా ధనికులుగా ఉన్నారో ఈయన కూడా అదే విధంగా ధనికుడిగా ఉండేవాడు. ఏలియా ఎప్పుడు ఒప్పుకోలేదు. ఆ 450 మందిని ఖండించాడు, యెజబేలు చేసే పనులను ఖండించాడు, అహాబు చేసే పనులను ఖండించాడు. పేరు కోసం చూడాల, వాక్యం కోసం నిలబడిన వాడిగా ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికుడు కూడా అంతే. విమర్శ చేసే వాళ్ళందరికీ నేను బైబిల్ పట్టుకొస్తాను, మీరు బైబిల్ పట్టుకురండి, ఎవరు చెప్పేది నిజమో మనమే తేల్చేసుకుందాం అన్నప్పుడు ఒకళ్ళు కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ స్వస్థతలన్నీ ప్రవక్త కాదు చేసేది, తన పక్క నుండిన నిబంధన దోతే ఆ యొక్క స్వస్థతలు చేస్తూ ఉన్నది, తనతో ఉండిన ఆ నిబంధన దోతే హృదయ రహస్యాలు బయలుపరుస్తూ ఉన్నది. ఈయన మాట్లాడంటే ఆయన మాట కాదు, అది దేవుని మాట అని వారు ఎరిగి వెనకాల విమర్శ చేయడానికి ఇష్టపడ్డారు. కానీ ముందుకొచ్చి ఏది సత్యమో ఏది అబద్ధమో అక్కడ పరిశోధించడానికి ఎవరు ధైర్యం చేయలేదు. కనుక గమనించండి, ఈనాడు ప్రవక్తకి వాగ్దానం చేయబడిన
ఆ వర్తమానం కోసం ఆ వాగ్దానం తన హృదయంలో దాచుకొని 30 సంవత్సరాలు విశ్వాసంతో ఎదురు చూశాడు. 30 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూశాడు. 30 సంవత్సరాలు గడిచిన తర్వాత 1963 సంవత్సరంలో సన్సెట్ పర్వతం మీదకి తీసుకువెళ్ళబడ్డాడు. ఆ సన్సెట్ పర్వతం మీద 7 దూతలు దర్శించి ఆ 7 దూతల యొక్క సమూహంలోకి కొనిపోబడినప్పుడు ముద్రలు తెరవబడ్డాయి. తెరవబడిన పుస్తకం ఇవ్వబడింది. ఆ యొక్క వాడి అయిన 2 అంచుల ఖడ్గము ఇవ్వబడింది. ఆ ఖడ్గం, ఆ వాక్యం ఈనాడు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఆ వాక్యము ద్వారా ఈనాడు మనం ఏ కాలంలో జీవిస్తున్నామో, ఏ ఋతువులో జీవిస్తున్నామో, ఈ కాలానికి మనకి ఏ వాగ్దానం ఇవ్వబడిందో మనం గుర్తిస్తూ ఉన్నాము. ఆ వాగ్దానం కోసం అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూసినట్లు, విశ్వాసంతో ఎదురు చూసినట్లు మనం కూడా అదే నిరీక్షణతో, అదే విశ్వాసంతో ఎదురు చూడటానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడి ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరొకసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు యేసు, వందనములు ప్రభా, వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా, వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ప్రభువా యేసయ్య, మరొక్కసారి మా గొప్ప దేవుడా ఈ రీతిగా మీ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని సమావేశపరిచినందుకు వందనములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభా నీవే మా మధ్యకు వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. అవును ప్రభా, ఈనాడు ప్రభా యేసే మేము ఒక వాగ్దానాన్ని కలిగి ఉన్నాము తండ్రి. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం మా గొప్ప దేవుడా ప్రభా అబ్రహాము ఏ రీతిగా ప్రభా 25 సంవత్సరములు తండ్రి విశ్వాసముతో ఎదురు చూశాడు ప్రభా, నిరీక్షణ కలిగి ప్రభా యేసే ఎదురు చూశాడు మా గొప్ప దేవుడా. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసము మా గొప్ప దేవుడా అటు ఇటు ప్రభా పక్కకి తప్పిపోలేదు కానీ ప్రభా యేసయ్య, ప్రభా యేసే కుడికి కానీ ఎడమకు కానీ ప్రభా యేసయ్య తప్పిపోలేదు కానీ మా గొప్ప దేవుడా ప్రభా వాగ్దానం వైపే ప్రభా యేసయ్య చూస్తూ ఉండి అన్నాడు తండ్రి. ప్రభా యేసే ఆ వాక్యం యొక్క నెరవేర్పు కోసమే ఎదురు చూచాడు మా గొప్ప దేవుడా. భౌతికమైన పరిస్థితులు తండ్రి ప్రభా యేసయ్య ప్రభా వాగ్దానం నెరవేర్పుకి ప్రభా సమస్తము వ్యతిరేకంగా ఉండినప్పటికీ ప్రభా తన విశ్వాసాన్ని కోల్పోలేదు తండ్రి. వాగ్దానం యొక్క నెరవేర్పు కోసమే ఎదురు చూశాడు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసు ఈ కాలపు వర్తమానికుడు కూడా ప్రభా అదే విధంగా ప్రభా ఒక వర్తమానం నీకు అనుగ్రహించబడుతుందని చెప్పినప్పుడు మొదటిగా వెళ్ళి ప్రభా అది వాక్యానుసారమో కాదో ప్రభా యేసయ్య చవి చూశాడు ప్రభా. అది వెంటనే తెలియలేదు కానీ ప్రభా కొన్ని సంవత్సరాల పాటు ప్రభా యేసయ్య ఒక్కొక్క అంశాన్ని మా గొప్ప దేవుడా వాక్యము ద్వారా నీవే బయలుపరిచావు తండ్రి. అవన్నీ ప్రభా యేసయ్య కలుపుకొని ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు నిజమే ఈ వర్తమానాన్ని పొందుకోవటం అనేది అది వాక్యానుసారమైన కార్యమే అని ప్రభా యేసయ్య ప్రవక్త ఎరిగి ఉన్నాడు తండ్రి. ప్రభా ఈనాడు అదే రీతిగా ప్రభా మేము కూడా ఒక వాగ్దానాన్ని కలిగి ఉన్నాము తండ్రి. ఆ వాగ్దానం కోసం తండ్రి అటు ఇటు ప్రభా యేసే కుడికి కానీ ఎడమకు కానీ ప్రభా తప్పిపోకుండా ప్రభా నీవే మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. ప్రభువా యేసే గురి వైపే మేము చూడగలుగుటకు తండ్రి, విశ్వాసంతో చూడగలుగుటకు తండ్రి, నిరీక్షణతో ఎదురు చూడగలుగుటకు తండ్రి కృప చూపించండి మా గొప్ప దేవుడా. ఎలీషా ఏ రీతిగా ప్రభువా యేసయ్య ప్రభా 2 అభిషేకం కోసం మా గొప్ప దేవుడా ప్రభువా యేసే అటు ఇటు తొలగిపోకుండా ప్రభా ఏలియా వైపే ప్రభా చూసి ఉన్నాడు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు ఏలియాను తండ్రి ప్రభా ఎలీషాను తండ్రి ఏలియా ఆ గిల్గాల్ దగ్గర ఆగిపోమన్నాడు తండ్రి, నేను ఆగనని చెప్పాడు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు బేతేలు దగ్గర ఆగిపోమన్నాడు తండ్రి, నేను ఆగనని చెప్పాడు తండ్రి. ప్రభువా యేసయ్య ఎరుకో దగ్గర ఆగిపోమన్నాడు తండ్రి, నేను ఆగనని చెప్పాడు. ప్రభువా యేసయ్య యోర్దాను యువతల ఆగిపోమన్నాడు తండ్రి, నేను 2 అభిషేకం పొందుకునేదాకా నిన్ను వెంబడించుట మాననని ప్రభా ఎలీషా చెప్పాడు తండ్రి. ప్రభువా యేసయ్య యోర్దాను దాచి మా గొప్ప దేవుడా ఏలియాతో పాటు ప్రభువా యేసయ్య యోర్దాను అవతలికి వెళ్ళాడు తండ్రి. ప్రభువా యేసే వారిని వెంబడించుచున్న ప్రవక్తల శిష్యుల పాఠశాలలో వారు తండ్రి బేతేలు దగ్గర కొంతమంది ఆగిపోయారు తండ్రి, ఎరుకో దగ్గర కొంతమంది ఆగిపోయారు ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా. యోర్దాను యువతల కొంతమంది ఆగిపోయారు తండ్రి.
ప్రభా. ఎలీషా మాత్రం ఆ విధంగా ఆగిపోలేదు ప్రభా. రెండింతల అభిషేకం పొందుకునేంత వరకు తన చూపు త్రిప్పుకోకుండా ప్రభా వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూచిన విధంగా ప్రభువా యేసయ్య మాకు ఇవ్వబడిన వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం తండ్రి ప్రభా ఓర్పుతో ప్రభా మేము ఎదురు చూడగలుగుటకు తండ్రి కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ఆ వాక్యముగా మేము మార్చబడగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి ప్రభా. నీవే మాలో జీవించండి మా గొప్ప దేవుడా. షకీనా మహిమతో మామూలు నింపండి ప్రభా. యేసయ్య మీతో ప్రభా వ్యక్తిగతమైన సహవాసం మేము కలిగి ఉండగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. సహాయము దయచేయండి ప్రభా. కృప చూపించండి తండ్రి ప్రభువా యేసయ్య ప్రభా. ఈ వాగ్దానం తండ్రి క్షయమైన శరీరం మీద అక్షయతను ధరించుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నాను తండ్రి. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి ప్రభా. మా జీవితాలు ఈ వాక్యం మీద ప్రభా నీవే కట్టుచున్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. గురువారం ప్రభా యేసయ్య ప్రత్యేకమైన కూడిక తండ్రి ప్రభా యేసయ్య ప్రభా మా గొప్ప దేవుడా. ఆ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం తండ్రి ప్రభా సహోదరి ప్రభా విజయబాబు మరియు ప్రభా బ్యోలా సిస్టర్ గారుల గృహం ప్రభా యేసయ్య ప్రారంభోత్సవం కానే ఉంటుండగా ఆ కూడికలో ప్రభా నీవే దిగిరమ్మని కోరుచున్నాం తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు. మీ బిడ్డలకు దీవెనకరముగా ప్రభా మీకు మహిమకరంగా ప్రభా జరగగలుగుడు మీ పరిశుద్ధాత్మ దిగి రాగలుగుడు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ఆది నుండి అంతవరకు ఆ కూడిక ప్రభా మీ అధ్యక్షతలో జరగగలుగుడు తండ్రి కృప చూపించండి మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రంలో అదే విధంగా ప్రభా స్టీఫెన్ ప్రభా యేసయ్య స్టీఫెన్ తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా బండి మీద నుంచి పట్టడం వల్ల మోకాలికి దెబ్బ తగిలిందని ప్రభా ప్రార్థన వినపోయిచుంటుండగా మీ కుమారుని నీవే దర్శించండి ప్రభా. నడి నెత్తి నుండి అరికాల వరకు మీ రక్తాన్ని ప్రోక్షింపజేయండి ప్రభా. మీ గాయపడిన హస్తంతో ప్రభా నీవే ముట్టావు ప్రభా. సంపూర్ణ స్వస్థతను ప్రభా నీవే కలుగు చేసినందుకు వందనములు తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు. మరొకసారి మా గృహాలకు మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి మీ సన్నిధి మీ ప్రసన్నత మీ దీవెనలు మీ ఆశీర్వాద ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీదను మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుకుంటాం.